దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? స్థానిక దైవజనులకి, పెద్దలకు, వాక్యం వేయడానికి వచ్చిన మీ అందరికీ క్రీస్తునామ శుభములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఆదరణ కూడికలో తండ్రి, మీ వాక్యపు వెలుగులో నుండి మీ ప్రజలతో మాట్లాడండి తండ్రి. కుటుంబానికి వచ్చిన వారికి తండ్రి, వాక్యంలో నుండి తండ్రి ఆదరణ కలిగించండి. ఎవరు శ్రోతలుగా ఉండిపోక వినబడుతున్న తండ్రి పురాతనమైన మాటలు మరొకసారి నెమరు వేసుకున్న తండ్రి, వారి జీవితాల్లో ధైర్యము, నెమ్మది కలిగి దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడని తండ్రి మీ వైపు చూసే విశ్వాసపు నేత్రాల తండ్రి అనుగ్రహించండి. నిలబడు నేను తండ్రి, వారికి ఏం చెబితే, ఎలా చెబితే అర్థమవుద్దో కొద్ది నిమిషాలు తండ్రి వారికి చెప్పడానికి నన్ను వాడుకోండి. మీ దయ మాకు అవసరం, మీ కృప మాకు అవసరం తండ్రి. మీతో తండ్రి మేముంటే మేము మాట్లాడే సామాన్యమైన మాటలు కూడా తండ్రి ప్రజలలో చైతన్యాన్ని తీసుకొస్తాయి. మీ సహాయం మాకు అవసరం తండ్రి. ఈ ప్రయాస, ఈ కష్టము తండ్రి ఎవరి నిమిత్తమైతే ఏర్పరిచారో నేరుగా వారితో మాట్లాడండి తండ్రి. తగిన ఆదరణ వాక్యమును బట్టి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొద్ది నిమిషాలు కొన్ని విలువైన సంగతులు విందాం. నా మాటలు చివరి వరకు వినబడుతున్నాయా? చివరి వరకు వినబడుతున్నాయా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకుందాం. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడును మా శరీరము ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను. వెలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మల్ని ఆదరించెను. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యభిలాషను, మీ అంగలార్పును నా విషయమై మీ కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచు, తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మును ఆదరించను గనక నేను మరీ ఎక్కువగా సంతోషించితిని. ఆగుదాం. ఈ పత్రికల యొక్క పరంపర లేదా పౌలు గారు రాస్తున్న కొన్ని పదాల యొక్క ఒత్తిడి మనకు తెలియాలి అంటే కాస్త ఆయన సేవా వైరాగ్యంలో ఎంతో కొంత మనం అర్థం చేసుకుంటే కానీ ఆ వచనాల పరంపర మనకు అర్థం కాదు. మరలా జాగ్రత్తగా విందాం. 12 మంది శిష్యులు ఒకవైపు పరిచర్య చేస్తుంటే ప్రపంచ అన్యజనాంగానికి ఒకే ఒక్క రిప్రజెంటివ్గా ఎంపిక చేయబడినవాడు అపోస్తలుడైన పౌలు. 12 మంది శిష్యులు 12 గోత్రాలకి, గోత్రకర్తలకి సువార్తకులుగా, అంబాసిడర్స్గా నియమింపబడితే మిగిలిన అన్యజనాంగానికి ఒక్క అపోస్తలుగా నిలబడినవాడు అపోస్తలుడైన పౌలు. ఈ పౌలు గారి యొక్క విధి విధానాలు, సేవా విధానాలు చాలా విచిత్రంగా ఉంటాయి. 12 మంది శిష్యులు ఇద్దరిద్దరుగా లేదా వారి పరిధిలో వారు సువార్త చేసుకుంటూ వెళ్ళిపోతే వారు సువార్త చేస్తున్నప్పుడు పాత నిబంధన వాక్యాలు ఉటంకించేవారు గనక సమాజ మందిరాల్లోనూ నడివీధుల్లో వారు మాట్లాడుతున్నప్పుడు ఆల్రెడీ బైబిల్ ఎలిగిన వారికి వాక్యం చెప్పడం కాస్తంత ఈజీగానే ఉంటుంది. వాక్యం చెప్పుకుంటూ శిష్యులు వెళ్ళిపోయేవారు. అసలు దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియని వాడికి వాక్యం చెప్పాలంటే చాలా కష్టం.
అలాంటి కష్టమైన పరిచర్య అపోస్తుడైన పౌలు గారు. ఈయన పరిచర్యలో చాలా అనుభవాలు ఈయనకి ఎదురయ్యాయి. ఆ అనుభవాలు ఇక్కడ రాస్తున్నాడు. మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరానికి ఏమాత్రము విశ్రాంతి పొందలేదు. కొన్ని మాటలు నేను కావాలని నేరుగా మాట్లాడుతున్నాను, కొంచెం అర్థం చేసుకోండి. పరిచర్య ఎప్పుడు నాణ్యంగా ఉంటుందంటే రెస్ట్ తక్కువ ఉండాలి, మినిస్ట్రీ ఎక్కువ ఉండాలి. అప్పుడు పరిచర్య బాగుంటుంది. కానీ ఇప్పుడు రివర్స్ ఉన్నాయి. రెస్ట్ ఎక్కువ, చెప్పండి, మినిస్ట్రీ తక్కువ. పౌలు గారు అంత నాణ్యమైన పరిచర్య ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం చేసిన పరిచర్య ఈ రోజుకి మనం పొంకాలుగా మాట్లాడుకుంటున్నామంటే ఆయన చేసిన మినిస్ట్రీ అంత నాణ్యమైంది. అందుకే ఆయన చూడండి, మా శరీరానికి ఏమాత్రము విశ్రాంతి దొరకలేదు. అంటే ఆ మనిషి రెస్ట్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడ్డు. ఎక్కడికి పోయినా ఏదో ఒక సువార్త చెప్పాలి. జైల్లో ఉన్న సువార్త చెప్తాడు, బయట ఉన్న సువార్త చెప్తాడు, రోడ్డు మీద ఉన్న సువార్త చెప్తాడు, సంత వీధుల్లోకి వెళ్ళిన సువార్త చెప్తాడు, సమాజ మందిరాల్లో నిలబడిన సువార్త చెప్తాడు. ఇక ఆయన బతుకున్నానంటే ఒక స్లోగన్ కూడా చెప్పాడు, బ్రతుకుటే క్రీస్తే, చావైతే లాభం. ఇక నేను బ్రతికింది దేనికైనా ఉన్నాను అంటే క్రీస్తును ప్రకటించడానికే అన్నాడు. అంత రెస్ట్ లేకుండా మినిస్ట్రీ చేస్తున్నాడు ఆయన. అందుకే ఎటు పోయినను మాకు విశ్రాంతి దొరకలేదు, మా శరీరానికి ఎంత మాత్రము విశ్రాంతి దొరకదు. ఎటు పోయినను మాకు శ్రమే కలిగను, ఎలుపుట పోరాటాలు, లోపట భయాలు. ఎక్కడికి పోయినా నిందలు, అవమానాలు, భయంకరమైన బాధలు. చాలాసార్లు పౌలు గారు పడిన బాధలు చూస్తుంటే అరే పరిచర్య ఎంత ఘోరంగా ఉంటే ఈ రోజుల్లో చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. అంత ఘోరమైన పరిచర్యలో పరిస్థితులు ఎదురయ్యాయి ఆయన. ఎటు పోయినా శ్రమలే, ఎటు పోయినా. ఈ టౌన్కి వెళ్తే ఆ టౌన్లో ఇబ్బంది పెట్టేవారట, ఈ టౌన్కి వెళ్తే ఈ టౌన్లో ఇబ్బంది పెట్టేవారట. మీరు వాక్యాలు చదవండి. పౌలు గారిని చంపేయడానికి కొంతమంది అన్నం తినడం కూడా మానేశారు. అంటే ఎలాగైనా ఈ అబ్బాయిని చంపేయాలి, ఎందుకంటే ఇలాగే వదిలేస్తే ప్రతి ఊరిని మార్చుకుంటూ వెళ్ళిపోయేలా ఉన్నాడు, ఈయన్ని ఎలాగైనా తీసేయాలని చంపేయడానికే కేవలం భోజనాలు మానేసి ఒక టీం ఫామ్ అయింది. అంటే ఆయన చంపేయాలి. అందుకే పౌలు గారు ఇక్కడ ఉన్నారంటే ఆ ఏరియాకి వచ్చి డిస్టర్బెన్స్ చేసేవారు. ఇక్కడ పరిచర్య చేస్తున్నాడంటే ఈ ఏరియాకి వచ్చి డిస్టర్బెన్స్ చేసేవారు. ఆయన ఎక్కడున్నాడన్నా ఆయన పరిచర్ని చెడగొట్టడానికి ఒక టీం పనిచేస్తుంది. ఎలాగూ దొరకట్లేదని భక్తి కలిగిన స్త్రీలను రేపి వాళ్ళతోనే పౌలు గారి మీద గొడవ పెట్టించారట. అంటే 1-2 కాదు, ఎటు పోయినను శ్రమే, ఇబ్బందులు కలుగుతున్నాయి. ఆయన శరీరానికి ఏమాత్రం రెస్ట్ లేదు. ఇలాంటి టైంలో ఆయన పడుతున్న బాధలకి మానసిక రుగ్మతలు కూడా ఎక్కువైపోయాయి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక్కసారి 11వ అధ్యాయంకు రండి. 11వ అధ్యాయం 24వ వచనం నుండి 11వ అధ్యాయం 24వ వచనం నుండి. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. నేను అడుగుతున్నాను, యూదుల చేత 5 మార్లు దెబ్బలు తిన్నాడు, ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడట. ఆ దెబ్బలు మరి వాళ్ళు కొట్టే కొరడా దెబ్బలు, ప్రాణాలు పోతాయండి. అలాంటి భయంకరమైన దెబ్బలు కొట్టేవారట. ఇంకా 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపితే. చూసారా, ఆయన పడుతున్న బాధలు 1-2 కాదండి. నన్ను అడిగితే మనం పడుతున్నవే పెద్ద బాధలు అనుకుంటాం. ఆ బాధలు పడిన పౌలు గారితో ఒక్కసారి మన బాధలను కొలుసుకుంటే అసలు మన బాధలే కాదు. నీకు నాకు వచ్చే బాధలు దేనికి వస్తాయంటే మన సంసారంలో తినదరక్కి వస్తాయి, మన గొడవలు. నీకు నాకు బాధలు ఎక్కువే ఎక్కడొస్తాయంటే మన చుట్టూ ఉన్న మనుషులు తిన్నమైనలు కాక మనకు బాధలు వస్తాయి. నీకు నాకు బాధలు ఎక్కడొస్తాయంటే మన నిర్ణయాలు సరిగ్గా లేక బాధలు వస్తాయి. కానీ పౌలు గారి కళ కాదు, యథార్థంగా సువార్త చేస్తున్నందుకు ఆయనకు బాధలు వస్తాయి. కొడుతున్నారట. నేను అడుగుతున్నాను, చెయ్యంత ఎత్తు మనిషిని కొట్టడం అంటే మాట్లాడండి. నలుగురిలో ఉన్నప్పుడు ఎవడైనా కాని మాట మనల్ని అన్నప్పుడే మనకు చాలా బాధేస్తుంది. అలాంటి నలుగురిలో ఉన్నప్పుడు అంత పెద్ద ఆయన్ని చెల్లును కొట్టారంటే ఆయన మనసు ఎంత చెలించిపోయి ఉంటుంది. 1 సారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 40 సార్లు కొట్టారంట.
40 సార్లు మనుషులందరూ కొడుతున్నప్పుడు ఆయన మనస్సాక్షి ఏమైపోయి ఉంటుంది? ఎంత చలించిపోయిన ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా సిగ్గైనా ధైర్యమైనా ఏదైనా ఒకటే, నేను సువార్త చెప్పాలి. కంకణం కట్టుకున్నాడు. అందుకే ఆయన సువార్తను గూర్చి సిగ్గుపడువాడు కాడు. దెబ్బలు తిన్నా, ఉమ్ములేసినా, అవమానాలకు ఎదురైనా, కొన్నిసార్లు పౌలు గారిని అన్నారు పబ్లిక్ ఆ రోజుల్లో, వీడు పెద్ద వదరబోతు అన్నారు. అయినా సువార్త చెప్పాడు. ఈ మనిషికి ఎక్కడ తిరిగిన ఇదిగో దయ్యం పట్టినాడు, ఇతర ఆత్మలను బోధిస్తున్నాడన్నా, ఎన్నో మాటలు పడిన ఆయన బోధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అన్నిటికన్నా బాధ, మనుషుల వలన ఇబ్బందులు వచ్చినాయి, రాజుల వలన ఇబ్బంది వచ్చింది, గవర్నమెంట్ వలన ఇబ్బందులు వచ్చినాయి, రాళ్ళ చేతులు కొట్టారు. విచిత్రమైన మాట, ప్రకృతి వలన కూడా ఇబ్బంది వచ్చింది. వాడ పగిలిపోయిందట. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, ఏ పని మీద వెళుతున్నప్పుడు వాడ పగిలిపోయిందండి? చెప్పాలి. ఏ పని మీద? ఈ ఊరి నుంచి ఆ ఊరికి పెళ్ళికి వెళ్తున్నాడా? ఏ పని మీద ఊరు వెళుతుంటాయని వాడ పగిలిపోయింది? సువార్త పని మీద వెళ్తున్నప్పుడు వాడ పగిలిపోయింది. మీరు గమనించండి, సువార్త పని మీద వెళ్తున్నప్పుడు వాడ పగిలిపోతున్నప్పుడు మనమైతే బెంగ పెట్టుకుంటాం. ఏంటి ప్రభువా, నీ సేవలో నేను సువార్తకి వెళ్తుంటే ఇలా జరిగింది ఏంటి, నీ సేవ ఇష్టం లేదని మానేస్తాం. మనకు దొరికిందే వంక. నేను అడుగుతున్నాను, మామూలుగానే మనకి చిన్న చిన్న విషయాలు ఆటంకాలు అయితేనే మనం చాలా ఇబ్బంది పడతాం. పౌలు గారికి 3 సార్లు వాడ పగిలిపోయిందట, ముమ్మారు వాడ పగిలిపోయింది. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మన మూఢనమ్మకాలు ఎలా ఉన్నాయో తెలుసా? మూఢనమ్మకాల వైపు తిరుగుతున్నాం మనం. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఊరు వెళ్తున్నప్పుడు టైంకి బస్సు రాకపోతే ఎవరి మీద సీరియస్ అయిపోతారో తెలిసి భక్తులు యేసుప్రభు మీద సీరియస్ అయిపోతారు. ఒక ఆవిడ సీరియస్గా అంటుంది, పప్పు వండిందంట, పప్పులు ఉప్పు తక్కువైందట. వెంటనే గొడవ ఎవరితో ఆడుతుందో తెలుసా? చెప్పాలి కదా నువ్వు అంటుంది. ఎవరిని? దేవుడిని. పప్పులు ఉప్పు తక్కువైందని యేసుప్రభు వారితో గొడవ ఆడుతుంది. నేను అడుగుతున్నాను, మరీ ఎటకారం అండి మనుషులకి ఈ రోజుల్లో. బస్సు రాకపోతే దేవుడిని అనుమానిస్తారు, పప్పులు ఉప్పు తక్కువైతే దేవుడితో గొడవ ఆడుతున్నారు. ఎంత విషయం చెప్పిన, ఆటో రాకపోతే దేవా నువ్వు మమ్మల్ని వదిలేసావా అంటున్నారు. నేను అడుగుతున్నా, ఇలా డింగ్రీ విషయాలకు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడితే, పౌలు గారు పరిచర్య మీద వెళ్తుంటే వాడ పగిలిపోయిందంట, ముమ్మారు వాడ పగిలిపోయిందట, మనుషులు కొట్టారట, చాలా ఇబ్బందికి గురి చేశారట. అక్కడ రాయబడిన మాట చూడండి, ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాను. ట్రిబుల్ తగ్గించండి. ఒక రాత్రి పగళ్ళు సముద్రంలో గడిపాడట. సముద్రంలో గడపడం అంటే మాటలండి, పగలు చూడటం కాదు సముద్రం, రాత్రులు చూడండి, దాని దమ్మేటో కనబడుతుంది. పగలు మనం అలా చూసి బీచ్ చుట్టూ అలా తిరిగి 2 ఫోటోలు తీసుకుని వచ్చాడు కదా, రాత్రులు చూడండి దాని పొగరేంటో మనకు చూపిస్తుంది. సాయంత్రం అయ్యేసరికి దాని పోటు ఏంటో చూపిస్తుంది, ఎగిరెగిరి పడుతుంటుంది. నన్ను అడిగితే మన పిల్ల సముద్రాలు ఇంకా, ఆయన పగిలిపోయిన వాడ మధ్యధరా సముద్రం. ఆయన పగిలిన వాడ భయంకరమైన పెద్ద సముద్రాల్లో పగిలిపోయింది. ఈ చిన్న సముద్రాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎప్పుడైనా కాకినాడ వచ్చినప్పుడు, ఆ కాకినాడ దగ్గర ఉప్పాడ ఉంది కదా, తీర ప్రాంతం, ఆ ఉప్పాడ వచ్చినప్పుడు ఒకసారి ఆగండి. అక్కడ నైట్ అయినా పర్లేదు, పగలైనా పర్లేదు, దాని తాకిడి ఎలా ఉంటుందో చూపిస్తుంది. అక్కడ గవర్నమెంట్ రాళ్ళు వేస్తుంది, ప్రతి ఏడాది రాళ్ళు మింగేస్తుంది. ఒకప్పుడు ఊరికి ఎక్కడో దూరంగా ఉండేది, ఇప్పుడు ఊరికి ఇంటి వెనక్కి వచ్చేసింది సముద్రం. రోజుకి గోస్తుంది, బ్రిడ్జిలు పడగొట్టేస్తుంది. ఆ సముద్రం గోసకు భయపడిపోతున్నారు అటువైపు వెళ్ళడానికి. ఒకరోజు మేము ఉపవాస కొడుకులకి వెళ్ళాం, అటు నుంచి వస్తున్నాను, సరిగ్గా 1:30 అయింది. సరిగ్గా టైం అయ్యేసరికి ఎందుకో సముద్రం చూద్దాం ఒకసారి కారు ఆఫ్ చేయని నాతో బ్రదర్ ఉంటే, ఆ బ్రదరు నేను దిగాం, సరిగ్గా రాళ్ళ మీదకి ఎక్కాం. ఆ రాళ్ళ మీద ఎక్కేసరికి అలా చూస్తుంటే అక్కడ నల్లగా చీకటి, ఆ సముద్రం అలా కనబడుతుంది. అక్కడక్కడ మాకు ఎన్నెలు తగులుతుంది. ఆ ఎన్నెల్లోంచి కెరటాలు వచ్చి పెళ్ళుమని మేము నించున్న ఆ రాయిని కొడుతుంటే కెరటాలకి నా కూడా ఉన్న శ్రీకాంత్ అన్న అన్నాడు, తమ్ముడు ఇంటికి వెళ్ళిపోతారా అన్నాడు. ఒకసారి ఆగు, ఇంకో 2 నిమిషాలు చూస్తున్నప్పుడు పడాలని కొడుతున్నా, ఒక్క కెరటం వెనకాల ఒకటి అలా కొడుతున్నప్పుడు నేను అన్నాను, ఈ సముద్రం చూస్తే నువ్వు ఎంత భయపడిపోతున్నావే, ఎంతకన్నా పెద్ద సముద్రమైన మహాసముద్రాల మీద ఒక రాత్రి పగల్లో పౌలు అలా సముద్రం మధ్యలో ఉండిపోయాడంటే ఒకసారి నువ్వు ఊహించన్నా. ఆశ్చర్యంగా నోరేలా పెట్టాడు. ఇలాంటి సముద్రం మీద శిష్యులు అల్లాడిపోయారట. ఒకసారి ఆలోచించి
దేనికి అల్లాడిపోయారు? వాళ్ళ జర్నీలకి వెళ్ళి అల్లాడిపోలేదు, దేనికి సరదాకి వెళ్ళి అల్లాడిపోలేదు, దేనికి అంత ఇబ్బంది పడ్డారంటే సువార్త చెప్పడం. ముమ్మారు వాడ పగిలిందట, ఒక రాత్రి పగలంతా వాళ్ళు ఉండిపోయాడట. అపోస్తల కార్యాలు ఉంటుంది, 3 రోజులు వాళ్ళకి సూర్యుడు కనబడలేదంట. 3 రోజులు వాళ్ళకి దిక్కు, అసలు ఎటువైపు దిక్కుందో కూడా తెలియదు. ఇన్ని బాధలు పడ్డాడండి. అనేక పర్యాయములు ప్రయాణాల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ. ఎవరట? ప్రయాణాల్లో ఆపదలు వచ్చాయట, నదులలో ఆపదలు వచ్చాయట, దొంగల వల్ల ఆపదలు వచ్చాయట. బాధాకరమైన విషయం, స్వజనుల వలన ఆపదలు వచ్చాయి. స్వజనులు అంటే ఎవరండి? సొంతోళ్ళే, నా వారు అనుకున్న వారే పౌలు గారికి చాలా దెబ్బలు కొట్టారట. స్వజనుల వలన ఆపద అంటే బయటోడు దెబ్బ కొట్టాడంటే అనుకోవచ్చండి, దగ్గరున్నవాడు దెబ్బల మీద దెబ్బలు కొట్టారట. అంటే స్వజనుల వలన ఆపద వచ్చింది, అన్యజనుల వలన ఆపద వచ్చింది. ఆపదల్లో, పట్టణాల్లో, అరణ్యాల్లో, సముద్రాల్లో కపట సహోదరులు అంటే కూడానే ఉన్నారు, కానీ కపటంతో ఉన్నారు. అంటే చెప్పుకోవడానికి ఒక బాధ కాదు, ఈయనకి చాలా బాధలు ఉన్నాయి. ఇంకెందుకు చెప్తున్నాడు? ప్రయాసముతో, కష్టముతో, తరచుగా జాగరాలతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసాలతో, చలితో, దిగంబరత్వంతో ఉంటుని ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవన్నీ ఒక బాధలైతే మరో బాధ ఉందట. ఇవన్నీ గాక సంఘములన్నిటిని గూర్చి చింత నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. అరణ్యుల ఆపదలు వచ్చాయి, మనుషుల వలన ఆపదలు వచ్చాయి, అన్యుల వలన ఆపదలు వచ్చాయి, ప్రకృతి వలన ఆపదలు వచ్చింది. 1-2 కాదు, అన్ని కోణాల్లో ఆపదలు వచ్చాయి. ఇన్ని ఆపదల మధ్య నీకు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సంఘం ఏమైపోద్దో అని బాధపడేవాడు. సంఘానికి సత్యం ఎలా అందుతుందో, సంఘానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఊపిరిని ఎలా అందిస్తారో, పరిశుద్ధాత్మని కార్యాలు ఎలా జరుగుతాయంటే, ఈ మనుష్యుడికి రాళ్ళ చేత దెబ్బలు కొడితే ఈ దెబ్బలు ఎలా తుడుచుకుని అనేవాడట. పర్వాలేదండి, కానీ సంఘం బాగుండాలండి అనేవాడు. ఎవరైనా కొట్టి ముఖం మీద ఉమ్మేస్తా, ముఖం మీద ఉమ్మేలా తుడుచుకుని ఏం పర్లేదండి, నాకు పెద్ద అవమానం ఏం కాదు, కానీ సంఘం బాగుండాలండి అనేవాడట. మనుషుల వాళ్ళని ఎవరైనా కపట సహోదరులు మోసగిస్తే పర్లేదండి, మోసగించిన ఏం పర్లేదు, కానీ సంఘం ఏమవ్వకూడదండి అనేవాడట. పౌలు గారి యొక్క విజన్ చూస్తుంటే ఆ మహానుభావుడు చేస్తున్న పరిచయం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎలా చేయగలిగాడంటే, అరే ఇంత బాధల్లో, ఇన్ని ఇబ్బందుల్లో ఇంత లిస్ట్ ఇచ్చాడు, ఈ లిస్టులో ఒక్క బాధ మనకు కలిగిన మనం దేవుని పట్టుకుని ఉండగలమండి? మనం వెళుతున్న ప్రయాణంలో మనకు ఏమైనా ఇబ్బంది కలిగితే దేవుణ్ణి అనుమానిస్తాం. మనం చేస్తున్న సేవలో మనకు కలిసి రాకపోతే మనం దేవుణ్ణి అనుమానిస్తాం. మనం చేస్తున్న పరిచర్యలో మన సహోదరులే మనం మోసగిచ్చినప్పుడు దేవుడి మీద సనుక్కుంటాం. మనం 1 కాదు 2 కాదు, అన్ని రకాల బాధలు ఉన్నాయి. చివరికి టైంకి భోజనం దొరకలేదట, టైంకి నిద్ర పట్టలేదట, టైంకి ఎక్కడ రెస్ట్ లేదట. 1 కాదండి, ఇన్ని బాధలు ఉన్నాయి. ఇన్ని బాధల్లో నువ్వు ఎలా తట్టుకుంటున్నావంటే పౌలు గారు ఒక స్టోరీ చెప్తారు. 1 కాదు 2 కాదు, ఇన్ని బాధల్లో నీకు ఆదరణ ఎలా వస్తుంది? ఒక్క శ్రమ ఒక్కటి ఉందంటే, 1 కాదు, ఇన్ని కోణాల్లో నలిగిపోతున్నావు. ఫైనాన్షియల్గా నలిపేశారు, ఇదిగో ఆర్థికంగా నలిగిపోతున్నావు, మానసికంగా నలిగిపోతున్నావు, మనుషుల వల్ల నలిగిపోతున్నావు. 1 కాదు, అన్ని విధాలుగా నలిగిపోతున్నావు. ఇన్ని విధాలుగా నలిగిపోతున్నప్పుడు నీకు ఆదరణ ఎలా వస్తుంది? మనిషి అన్నవాడు ఎవడైనా అయితే తట్టుకోలేక చనిపోతాడు. ఇలాంటి స్థితిగతుల్లో నీకు ఆదరణ ఎలా దొరుకుతుందంటే, ఆయన దగ్గర కొన్ని స్టోరీలు ఉన్నాయి. ఎలా ఆదరింపబడుతున్నావు? మాలాటోడు అయితే ఎగిరిపోతాడు, నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు? నీకు ఆదరణ ఎలా వస్తుందంటే, చరిత్రలో ఒక మాట ఎత్తాడు, దీనులను ఆదరించే దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, పౌలు గారి ఇన్ని కష్టాల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య ఈయనకి ఆదరణ ఎలా దొరుకుతుంది, ఈయనకి ఆదరణ ఎలా వస్తుందంటే, పౌలు గారు ఒక దగ్గర ఒక ఆన్సర్ ఉంది, దీనులను దేవుడు ఆదరిస్తాడు. అంటే దీనులను ఆదరించడం ఏంటి? చరిత్రలో దీనులను ఆదరించిన దేవుడు ఈ దీన సేవకుడిని కూడా ఆదరిస్తా. దీన సేవకుడు అంటే మీకు హైదరాబాద్లో ఉన్న ఆయన గుర్తురాకూడదు. దీన సేవకుడు అంటే రాళ్ళ చేత దెబ్బలు తిన్నవాడు, ఉమ్ములేయబడినవాడు, వెలివేత గురైనవాడు, నిలువురమైన గుడారం లేనివాడు, కట్టుకోవడానికి సరైన బట్ట లేనివాడు, తినడానికి సరైన తిండి లేనివాడు, అన్యజనాంగానికి అపోస్తులుగా నిలబడిన ఒక దీన సేవకుడు. ఇన్ని ఇక్కట్ల మధ్య, ఇన్ని ఇబ్బందుల మధ్య నీకు ఆదరణ ఎలా వస్తుందా అంటే ఇప్పుడు చెప్తున్నాడు. చూడండి, ఆ 7వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రం విశ్రాంతి పొందలేదు, ఎటు పోయినను మాకు శ్రమయే కలిగను,
ఎలుపట పోరాటములు, లోపట భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మును ఆదరించును. ఆగుదాం ఏం చెప్తున్నాడండి? ఆ చెప్పబడుతున్న సంగతి చూడండి. ఇన్ని బాధల్లో, ఇన్ని ఇబ్బందుల్లో, ఇన్ని సమస్యల్లో నీకు ఆదరణ ఎలా వస్తుందంటే చరిత్రను చూపిస్తున్నాడు. ఒకసారి చరిత్రను చూడండి. చరిత్రలో దేవుడు దీనులను ఆదరించాడు, ఆదరిస్తూనే వస్తున్నాడు. చరిత్రలో అంత దీనులు ఎవరున్నారు? చాలామంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఈయనకి ధైర్యం ఎలా వస్తుంది? ఎవరో జరిగిన చరిత్రలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకుంటే ఎలా అన్నాడు? ఆ రోజు వారిని ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. ఆ రోజు ఆ దీనులు నిలబెట్టిన దేవుడు ఈ దీన సేవకుని కూడా నిలబెడతాడు. ఆ రోజు భయంకరమైన వదకు గురైన వాళ్ళని లేవనెత్తిన దేవుడు నన్ను కూడా లేవనెత్తుతాడు. నాకు ఎన్ని జరిగినా, ఎన్ని ఇబ్బందులైనా ఈ రోజుకి ఎలా ధైర్యంగా ఉంటున్నానంటే వారిని పట్టుకున్న దేవుడు నన్ను కూడా పట్టుకుంటాడు. ఎందుకు వాళ్ళు ఎవరిని ఆదరించాడు, ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఎవరి చరిత్ర ఈయన జ్ఞాపకం తెచ్చుకున్న చరిత్రలో చాలామంది ఉన్నారు. కానీ మచ్చుకి ఒక ఇద్దరిని మనం చూసి త్వరగా ముగించుకునే ప్రయత్నించింది. ఒకసారి రండి, రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం, 4వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఒకని భార్య జాగ్రత్తగా విందాం ఒకసారి. రాయబడిన మాటలు మీరు చూడండి. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య. ప్రవక్తలు అంటే ఆ రోజుల్లో జూనియర్ పాస్టర్లు అన్నమాట. ఆ రోజుల్లో సీనియర్ పాస్టర్ ఎవరంటే అక్కడ ఎలీషా గారు. అంతకుముందు సీనియర్ పాస్టర్ గారు ఎవరంటే ఏలియా గారు. ఈ సీనియర్ చనిపోయాడు అనగానే లోకం ఏం మాట్లాడుకుంటుందండి? ఏదో చేసుంటారండి ఇలా దేవునికి విరుద్ధమైన పని. లేకపోతే ఎందుకు తీసేస్తాడంటే వీళ్ళ ఇంట్లో మనిషిని? ఏదో జరిగి ఉంటుందండి. అందుకేనంటే వీళ్ళ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు. మనుషులకు ఉండే రోగం ఏంటి చెప్పినా, మనం మన బాధలు ఏడిస్తే ఇలా బయట ఉండి కామెంటరీలు చేస్తారు. మనం మన బాధల్లో మనిషి పోయి ఏడుస్తుంటే ఇలా ఏదో చేసుంటారండి దేవునికి వ్యతిరేకంగా. అందుకే వీళ్ళకి ఎలా జరిగిందండి? జరుగుద్దండి. దేవునికి వ్యతిరేకంగా వెళ్తే జరుగుద్దండి. వీళ్ళంతా పెద్ద భక్తుల్లాగా, వీళ్ళందరూ బాధపడుతున్న వాళ్ళు పాపాత్ముల్లాగా ఈ పనికిమాల మాటలు బయట మాట్లాడతారు. తన జీవితంలో ఏదో జరిగింది. తన భర్త చనిపోయినప్పుడు తనకి ఎటు తోచట్లేదు. నాకు తెలిసి సేవలు ఎదుగుతున్న భర్తని చాలా ప్రేమించి తన వెనకాల ఉంది. ఆ ప్రేమిస్తూ ఒకరినొకరిని చూసుకుని బతుకుతున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుని ఇద్దరు బిడ్డలు. జీవితం నడుస్తుంది. సేవలు ఆయన ఎదుగుతున్నాడు. అమ్మయ్య సేవలు ఎదుగుతున్నాడు, బాగానే ఉందిలే అనుకునే సమయానికి ఊహించిన వార్త భర్త చచ్చిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత ఏ తల్లికైనా ఎలా ఉంటుంది చెప్పండి? అయిపోయింది ఇక తన జీవితం అక్కడితో. నా భర్తే లేనప్పుడు నాకు ఈ జీవితం ఎందుకు అనిపిస్తుంది? తనకి ఇంక దేని మీద అంత ఆశ ఉండదండి. కట్టుకునే బట్టల మీద కానీ, ఎక్కడికైనా వెళ్దామని కానీ, ఏ ఫంక్షన్కైనా వెళ్దాం అంతగా అనిపిస్తుంది. ఎందుకంటే తన లేనప్పటికీ ఈ రంగుల ప్రపంచాన్ని అంత చూడడానికి సరి అయిన భార్య ఇష్టపడదు. అందుకే కొంతమంది చూడండి, భర్త చనిపోయిన తర్వాత ఇల్లు దాటి రావడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఇంక అయిపోయింది. తన సంతోషం తన భర్త యొక్క పాడుతోనే పోయింది. తన యొక్క ఆనందం అంతా తనతోనే వెళ్ళిపోయింది. తన భవిష్యత్తు. అందుకే కొంతమంది భార్యలు తట్టుకోలేక, మన వార్తలు మీరు చూసారు లేదో, భర్త ఇలా చనిపోయాడు, తనకి ఏదో ప్రాబ్లం వచ్చి భర్త చనిపోయాడన్న వార్త వినగానే ఆవిడ చచ్చిపోయింది. తట్టుకోలేకపోయింది. ఆ భర్త భార్య ఇద్దరు చనిపోతే ఆ శవాల మీద పడే ఇద్దరు బిడ్డలు ఏడుస్తున్నారు. కొంతమంది జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి. నాకు తెలుసు కూడా, ఈ తల్లి తన భర్తని చాలా ప్రేమించుంటుంది, చాలా ఆదరించుంటుంది. కానీ ఆ గుండె ఇంకా నిబ్బరం చేసుకుంటుంది. తన ప్రియుడు, తన యజమాని, తనకు ఒక్కగానొక్క ఆదరణ వెళ్ళిపోయిన ఇంకా అలా బతుకుందంటే దానికి కారణం ఒకటే, తన భర్త యొక్క రూపం ఇద్దరు బిడ్డల రూపంలో ఉంది. ఆయన వెళ్ళిపోయినట్టునే ఈవిడ కూడా వెళ్ళిపోవచ్చు. ఆమె చనిపోయినట్టునే ఆయన చనిపోయినట్టునే ఈవిడ కూడా చనిపోవచ్చు. కానీ ఇంకా అలా బతుకుందంటే ఆమె ఎలా బతుకుంది? ఇప్పుడు తన ఆశని, తన రూపాన్ని ఎవరిలో చూసుకుంటుంది చెప్పండి? తన బిడ్డల్లో చూసుకుంటుంది. పోనీలే సమాధానకు ముందే నాకు ఇద్దరు బిడ్డలు ఉన్నారని ఆ దుఃఖాన్ని దిగమింగుకుని
దైవజనురాలుగా తనను తాను వాదార్చుకుంటున్న టైంలో ఒకడు వచ్చాడు, తెక్కలోడు, తలుపు కొట్టాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. వాడు ఎలా అన్నాడు, ఎవరున్నారు ఇంట్లో అని అడిగాడు. అయ్యా అని వచ్చింది బయటికి. నీ ఆయన బతుకున్నప్పుడు అప్పు చేశాడులే, నేను అప్పులోడిని. మీ ఆయన బతుకున్నప్పుడు అప్పు చేశాడమ్మా, ఆ అప్పు నువ్వు ఎలాగా తీర్చలో మీ ఇల్లు వాకులు చూస్తే నాకు అర్థమవుతుంది. మీరు ఎలాగో తీర్చలేరు కనుక, నీ వల్ల అవ్వదు కనుక నీ ఇద్దరు బిడ్డలనిచ్చే మా ఇంట్లో ఊడిగిం చేస్తాడన్నాడు. ఏమైపోలండి ఆ తల్లి. భర్త చనిపోయి ఇంకా సమాధి కూడా ఆరలేదు. ఇలాంటి టైంలో అప్పులు వాడు వచ్చి ఏమాత్రం జాలి, దయ, కనికరం లేకుండా వాడు ఎంత నిక్కస్సుగా మాట్లాడుతున్నాడు చూడండి. సిగ్గుమాలిన మాట మాట్లాడాడు. నీ ఇద్దరు చిన్న బిడ్డలు ఈడ్చుకుపోతాను, నాకు ఊడిగం చేయాలన్నాడు. ఏమైపోతుందండి? మనమైతే ఏం చేస్తాం చెప్పనా? ఇంకేం అనలేక, ఏమీ చేయలేక, ఏ పురుగుల మందో, ఏదో ఒక యాసిడ్డో, లేకపోతే ఫ్యానో, స్టవ్వో, ఏ కదా మనం చేసే తెంగర పనులన్నీ. బాధ ఎక్కువైపోతే ఇంకా తర్వాత ఇంకా మనం బతుకులేదనంటూ ఆ తర్వాత నుయ్యో గొయ్యో ఏ యొక్క బావిలోకో ఏ నదిలోకో ఇది దూకేసి ఈ థాట్స్ వస్తే మనం ఎంత చేతగానో చెప్పినా శ్రమలను ఎదుర్కోవడం చేతగాని దద్దమ్మలో ప్రవర్తిస్తాడు. ఒకసారి రానే అడుగుతున్నాడు, శ్రమలు వస్తే రానే, ఇబ్బందులు కడితే రానే, అప్పులోడు వచ్చి నిలబడితే నిలబడనే. ఆ మాత్రం దానికి మనం ప్రాణాలు తీసుకొచ్చండి. రాని ఆడు అడిగితే ఇస్తాం సార్ చెప్పండి. అందరిలో నిలబడి అడిగేసాడంటే అడగడానికి ఆడికి సిగ్గులేదు, మనకెందుకు? ఆడు ఈదులో నిలబడితే అడగనే. మనకేడు బాధను అడుగుతున్నాను, వాడు అడుగుతాడు, రకరకాలుగా అడుగుతాడు, అడగనే, చెప్పండి ఇస్తాం, మర్యాద కోల్పోకండి ఇస్తాం అని చెప్పండి. దానికి సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, గ్యాస్ వెలిగించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ఈ అప్పులు ఎలా తీరుస్తాను అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చెప్పా చేయకుండా ఏదో ఊరెళ్ళిపోయాల్సిన పిచ్చి పనులు చేయకూడదండి. ఒక డిగ్నిటీ ఉంది, గౌరవపదంగా ఉండాలి. అక్కడ జరుగుతున్న విషయం చూడండి. భర్త చనిపోయాడు, ఇప్పుడు ఇద్దరు బిడ్డలను తీసుకెళ్ళిపోతున్నాడు. ఇలాంటి టైంలో ఆమె ఏం చేయాలండి? ఆమెకు డబ్బు ఎలా వస్తుంది? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఎమ్మెల్యే గారు, ఈ దీనరాలని మీరు జ్ఞాపకం చేసుకోండి, మా ఆయన చనిపోయాడు, ఆ దేవుడు సేవ అన్నాడు, ఆ దేవుడు ఏమీ చేయలేదు, ప్రాణం తీసిపోయాడు, మాకేం చేయాలి, మాకు అర్థమవట్లేదు, మా ఇద్దరు బిడ్డలు తీసుకోవడానికి ఈడు వచ్చాడు, ఏదోలాగా మీ నియోజకవర్గంలో సీఎం ఫండ్ ఎంతో కొంత ఒక 5 లక్షలు ఇప్పించండి అయ్యా అందా? నియోజకవర్గం అధికారి దగ్గరికి వెళ్ళిందా? ప్రెసిడెంట్ దగ్గరికి పోయిందా? రాజకీయ రికమెండేషన్ చేసిందా? ఏమైనా అడ్వర్టైజ్మెంట్ తీసిందా? సంప్రదించాల్సిన సెల్ నెంబర్ అని వాట్సాప్లో ఏమైనా వీడియోలు పెట్టిందా? ఏం చెప్పింది? ఏం చేయలేదండి. ఆ తల్లి అంత దుఃఖంలో ఉన్న ఒక విషయం నేర్చుకుంది. ఆ విషయం ఏంటి చెప్పనా? ఇన్ని రోజులు నా భర్త ఏ దేవుణ్ణి అయితే వెంబడించాడో, ఇన్ని రోజులు ఏ దేవుడిని పట్టుకుని అయితే ఏలాడామో, ఇన్ని రోజులు ఏ దేవుడని మేము కలవరించామో, ఆ సైన్యములకు అధిపతి ఒక యెహోవా దగ్గరికే పోతానని వచ్చింది. అది కదా విశ్వాసం. తన బాధల్లో, తన దుఃఖంలో ఆదరణ ఎలా పొందుకోవాలో నేర్చుకుంటుంది. తన ఇక్కట్లో ఆదరణ ఎలా పొందుకోవాలో నేర్చుకుంటుంది. వెళ్ళింది, ఏమని మాట్లాడుతుంది చూడండి. అంత ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందలి భక్తి గలవాడై, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా యందలి భయభక్తులు గలవాడు ఉండునని నీకు తెలిసి ఉండదు. ఎంత మంచి భార్య అండి! ఇలాంటి భార్య ఉండాలండి. ఎంత మంచి భార్య చూడండి. చనిపోయినా కానీ ఎవరి గౌరవం తగ్గించలేదండి, తన భర్త గౌరవాన్ని తగ్గించు. చనిపోయినా కానీ తన భర్త గౌరవం కోసం మాట్లాడుతుంది. అయ్యా ఆయన చనిపోతున్నప్పుడు ఎలా పడితే అలా చనిపోలేదయ్యా. ఆయన చనిపోతున్నప్పుడు ఎలా చనిపోయాడో తెలుసా? యెహోవా యందలి భయభక్తులు కలిగి చనిపోయాడు. నా భర్త భక్తి కలిగిన వాడు, నా భర్త గౌరవం కలిగిన వాడు, నా భర్త చనిపోతున్నప్పుడు ఒక యథార్థమైన యెహోవా యందలి భయభక్తులు కలిగిన వాడిగా చచ్చిపోయాడు. ఈరోజు అడుగుతున్నాను నేను, భార్య భర్తల మధ్య గౌరవాలు ఉన్నాయా? భార్య భర్తల మధ్య గౌరవాలు ఉన్నాయంటే లేవు. చనిపోయినా భర్తను గౌరవిస్తుంది, చనిపోయినా భర్తని. ఏమ్మా మీ ఆయనేడు ఇంట్లో అని అడిగితే ఒక ఆవిడ అందట, ఆడు ఇంట్లో లేడు అందట. ఆడు ఎవడాడు? అలా ఆయన్ని ఆడిడు అంటుందంటే ఈవిడిని ఏమనాలండి? పద్మభూషణ్ ఇవ్వాలి ఈవిడికి. ఆడినట్టు అడుగుతున్నాను. నీ భర్త నువ్వే ఆడియుడంటే, నీ భర్తని యారా పోరా అంటే, నీ పిల్లలు ఎదిగిన తర్వాత నాన్నగారు అని పిలుస్తారు అనుకుంటున్నావా?
ఈవిడ చూసి నేర్చుకో. చనిపోయింది. నిజానికి ఈవిడ తిట్టుకోవాలండి. ఎంత తిట్టుకోవాలి చెప్పిన, సేవ అని తిరిగాడు, దేవుడు అని తిరిగాడు. ఈ దేవుడు అని తిరిగి ఇప్పుడు ఆ దేవుడే తీసుకుపోయాడు. పోయేవాడు పోక మా తల నిండా అప్పులేసిపోయాడు, మేము లేకుండా చంటి బిడ్డలతో ఏమైపోతాను రోడ్డు మీద వదిలిపోయాడు, పనికి మాలినోడని తిట్టుకుందా? అది అర్థం చేసుకునే భార్య అంటే, అది అర్థం చేసుకునే దంపతులు అంటే, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం అది. అప్పుల్లో వాళ్ళ ప్రేమ తగ్గలేదు, ఇబ్బందుల్లో సమస్యల్లో వారు ఒకరినొకరు నిందించుకోలేదు, వాళ్ళకి కలిగిన ఇక్కట్లు ఒకరి మీద ఒకరి నెపం మోపుకోలేదు. చాలా చక్కటి ప్రేమ అనురాగాన్ని వ్యక్తీకరిస్తున్నారు. ఆయన వెళ్ళిపోయినా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చేస్తుంది. ఎలా పడితే అలా చనిపోలేదయ్యా, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండి చనిపోయాడు. అది నీకు తెలిసే ఉన్నది. నా భర్త ఎలా చనిపోయాడు? యెహోవా యందలి భయభక్తులు కలిగి చనిపోయాడు. ఈరోజు చాలామంది ఎలా చనిపోతున్నారు? తాగి చచ్చిపోతున్నారు. ఈ మాటను అనకూడదు. ఎలాగ ఆదరణ కూడికి గనక ఎత్తుతున్నాను, ఏమనుకోకండి. రేపొద్దున్న భర్తగా నువ్వే చచ్చిపోయావు అనుకో, చచ్చిపోలేదు ఒక రోజు చచ్చిపోయావు అనుకో, చనిపోయిన తర్వాత నీ సాక్ష్యం ఏంటి? మా ఆయన పనికిమాల పని మీద బైక్ మీద వెళుతూ చచ్చిపోవడం చెప్పుకుంటారా? మా ఆయన తాగి చనిపోయాడని చెప్పుకోవాలా? నేను అడుగుతాను, ఒకవేళ నీ యొక్క జీవితం ముగిసిపోయే రోజు అది ఈ రోజే అయితే నీ సాక్ష్యం ఏంటి? నువ్వు ఎలా వెళ్ళిపోయాని చెప్పుకోవాలి. పాత నిబంధన కాలంలో ఎప్పుడో ఆ మరుగైపోయిన సంగతులు భర్త వెళ్ళిపోయినా చెప్తుంది. భయభక్తులు కలిగి అలా చనిపోవాలండి. ఎప్పుడు దేవుళ్ళో ఉండే చచ్చిపోవాలి. దేవుని కొరకు సాక్ష్యం పొందే చనిపోయాలి. అది ఈ రోజైనా రేపైనా, అది 60 ఏళ్ళ తర్వాత అయినా, చనిపోయేటప్పుడు భయభక్తులు కలిగే చనిపోవాలి. ఎలా చనిపోయాడంటే తాగి చచ్చిపోకూడదు. తాగి చచ్చిపోతే నీ వల్ల కుటుంబానికి దరిద్రం తప్ప దాని వల్ల ఉపయోగం లేదు. చాలామంది భర్తలు తాగి కిడ్నీలు పోయి చచ్చిపోతారు. తాగి ఏసారిపోయి చచ్చిపోతారు. ఆ సిగరెట్లు కాల్సకరా అని చెప్తారు. ఆ సిగరెట్ గుప్పు ఊదు, ఆ గుప్పు పెడతారు నీకు క్యాప్. తర్వాత ఊది ఆడు ఊపిరితిత్తులు పోవడానికి చచ్చిపోతాడండి. వీడికి మళ్ళీ కిడ్నీలు పోతే ఆ కిడ్నీలకి డయాలసిస్ చేయడానికి ఎంత కష్టమండి. నేను చేసుకున్నది ఏమన్నా రాజుగారి కుమార్తె? ఆవిడొచ్చింది అంతంత మాత్రాన్న, ఆ చిన్న ఇంట్లోంచి వచ్చింది. ఇప్పుడు వచ్చి నేను చేసుకుంది. నువ్వు ఈ పనికిమాలి పనులన్నీ చేసి నువ్వు ఇలాంటి కిడ్నీలు అవి చెడగొట్టుకుంటే ఎక్కడి నుంచి తెచ్చి చేయంతది వైద్యం? ఓ పక్క నిన్ను సాగలేక, ఓ పక్క నిన్ను ఏమి అనలేక, మరో పక్క 2 పిల్లల్ని ఎంటేసుకుని ఆ గవర్నమెంట్ హాస్పిటల్ తిరగలేక చివరికి తన జీవితం ఎందుకు చేసుకున్నాను అని ఏడ్చే తల్లులు లేరు? సిగ్గుపడాలండి చాలామంది పురుషులు. ప్రతి విషయంలో చాలామంది పురుషులు భార్యకి ఆటంకంగా బరువుగా అయిపోతారు. ఇతను చూసి నేర్చుకోండి. చనిపోయినా కానీ ఒక ధైర్యం ఇచ్చి వెళ్ళిపోయాడు. అమ్మా నేను వెళ్ళిపోయినా, ఒకటి గుర్తుపెట్టుకో, నేను వెళ్ళిపోయినా నేను నమ్మిన దేవుడు మాత్రం నిన్ను విడవడు, ఎడబాయడు. నేను దూరం అవ్వచ్చేమో కానీ, భౌతికంగా నేను దూరం అవ్వచ్చేమో కానీ, నేను నమ్మిన దేవుడు నిన్ను విడవడమ్మా. ఆ ధైర్యం భార్యకి చెల్లిపోయాడు. చూడు, తాగి చేస్తున్నారు. ఆ తాగుబోతుల గొడవలు మీరు చూడండి. మా ఏరియాలో ఇలాగే తాగేవాడు, బాగా తాగినోడు తాగినట్టున్నాడా? ఆ తాగినట్టుండగా ఈ ఎలక్షన్ ఊరేగింపులకు వెళ్తారు కదండి. ఈ ఎలక్షన్ ఊరేగింపులకు వెళ్ళినప్పుడు చక్కటి పిల్లలు, 2 పిల్లలండి. నా చిన్నప్పుడు జరిగిన విషయం చెప్తున్నాను. తాగిన తర్వాత ఆ ట్రాక్టర్ల మీద తిరిగేవారు. అప్పుడు ఊరేగింపు క్యాన్వాసింగ్ చేసేవారు కదా. ఆ ట్రాక్టర్ మించి పడ్డాడండి, వెనకాల చక్రం ఎక్కేసింది. సగానికి సగం ఎక్కి 2 సెకండ్లు ఒకేసారి ఒకదాని వెనకాల ఒకటి పోయినాయి. ఆ పోయిన తర్వాత ఆ మనిషి ఇక్కడి నుంచి చచ్చిపడిపోయాడు. ఇక్కడ మాత్రమే మాట్లాడు, బాడీ అంతా అలా అణిగిపోయింది. ఎందుకంటే లోడ్ ఉంది, జనాభాతో ఉన్న ట్రాక్టరు అలా అణిగిపోయాడు. చూస్తుండగా అలా మాట్లాడుతూ చచ్చిపోయాడు. విషయం ఏంటి చెప్పనా? ఆ తర్వాత పార్టీ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పార్టీ ఫండ్ అన్నారు, అంతా ఇచ్చారు. కానీ గమనించండి తర్వాత ఏం జరిగిందంటే, ఆ పార్టీ ఫండ్ అయిన తర్వాత ఒక్కడ ముఖం చూస్తే ఒట్టండి, ఇప్పుడు ఆ 2 ఆడపిల్లలు ఏమైపోయారో తెలియదు. ఆ పుట్టిన 2 ఆడపిల్లలు ఏమైపోయారో తెలియదు. ఆ భార్య ఏమైపోయిందో తెలియదు. ఇప్పుడు చూస్తుంటే ఇల్లు ఎవరో కొనుక్కున్నారు, ఇంకో ఇంట్లో ఆ తుప్పలు మొలిసేసి వాళ్ళు బతుకున్నారో చచ్చిపోయారో కూడా తెలియదు. నేను అడుగుతున్నాను, భర్తలుగా మీరు ఇవ్వాల్సిన ధైర్యం దేవుని బట్టి ఇవ్వకపోతే జరగకూడదు ఏదన్నా జరిగితే రేపు పొద్దున వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏదన్నా అయితే వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతున్నాను. ఒక కుటుంబంగా పెద్ద దిక్కుగా నువ్వు ఉన్నప్పుడు నీకేదైనా జరగకూడదు జరిగితే తర్వాత ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఏదైనా జరిగితే ఇదిగో ఇతను చూడండి ఈయన చనిపోయాడు, అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, సేవలో ఎదుగుతామనుకున్నాడు కానీ చనిపోయాడు. చనిపోయినా
ఆ కుటుంబానికి ఒక ధైర్యం. అందుకే మాట్లాడుతుంది, నా భర్త నీ దాసుడు నా పెనిమిటి ప్రవక్త నీ శిష్యుడు, ఆయన చనిపోయాడు, అతడు యెహోవా యందలి భయభక్తులు గలవాడై ఉండి చచ్చిపోయాడు. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉండి చనిపోయిన నా భర్తను బట్టి ఏ దేవుడి దగ్గర అయితే చనిపోయాడో ఆ దేవుడి దగ్గరికి వచ్చి నేను బతిమాలుకుంటున్నాను. మనుషుల చుట్టూ తిరిగి నా భర్త చనిపోలేదు, తాగుతూ నా భర్త చనిపోలేదు, పనికి మాలిన గొడవలు పెట్టుకుని చచ్చిపోలేదు నా భర్త, పనికి మాలిన విషయాలకు పోయి చనిపోలేదు నా భర్త. నా భర్త ఎలా చనిపోయాడంటే ఒక యథార్థపరుడు భక్తిపరుడుగా చచ్చిపోయాడు. ఎక్కడికో వెళ్ళి అక్కర్లేని గొడవల్లోకి దూరి నశించిపోలేదు నా భర్త. నా భర్త అవసరమైన దేవుణ్ణి నమ్మి చనిపోయాడు. ఈరోజు అనవసరమైన విషయాలు ఇరుక్కుని చచ్చిపోతున్నారు, రోడ్ల మీద తాగి తందనాలాడి చచ్చిపోతున్నారు. కానీ తను చెప్తుంది, నా భర్త తాగుబోతు కాదు, నా భర్త తిరుగుబోతు కాదు, నా భర్త పనికిమాలినోడు కాదు, నా భర్త అనవసరమైన ప్రమాదంలో చనిపోలేదు. నా భర్త ఎలా చనిపోయిన ఒకటైతే నాకు విషయం తెలుసు, భక్తి కలిగి చచ్చిపోయాడు, భయభక్తులు కలిగి చనిపోయాడు. అందుకే ఆవిడ తిట్టుకోవట్లేదు, ఏ మాట అనడం లేదు, ఆమె దగ్గర ధైర్యం ఉంది, ఈ దేవుడు ఖచ్చితంగా ఆదరిస్తాడు. కీర్తన గ్రంథం చూడండి ఒకసారి, 10వ కీర్తన 14వ వచనం, 10వ కీర్తన 14వ వచనం. నువ్వు చేటును పగను కనిపెట్టి ఉన్నావు, నిరాధారులు నీకు అప్పగించుకుందరు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడే ఉన్నావు. ఈ కీర్తన బట్టి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఈ బిడ్డలకి తండ్రి లేడు, పెద్ద దిక్కు లేడు, ఈ పెద్ద దిక్కు లేని బిడ్డలకి ఇప్పుడు ఎవరు సహాయకుడు చెప్పండి? దేవుడే సహాయకుడు. ఎలీసా గారి దగ్గరికి ఈ కేసు వచ్చింది. ఇప్పుడు పెద్ద సీనియర్ పాస్టర్ ఎవరండి? ఎలీసా గారు. చనిపోయిన ఆయన జూనియర్ పాస్టర్ గారు, సేవలోనే చనిపోయారు. ఇప్పుడు వచ్చి పాస్టర్ అమ్మగారు ఎవరైతే ఉన్నారో ఆవిడ మాట్లాడుతుంది, అయ్యా నా బిడ్డలనిద్దరిని అప్పులోకి తీసుకెళ్ళిపోతానన్నాడు. అయ్యా నాకు ఆశ్చర్యంగా అనిపించేది, ఎమ్మెల్యే కన్నా, అధికారి కన్నా, రాజు కన్నా, అధిపతుల కన్నా ఆవిడ దృష్టిలో ఎవరు గొప్పలో తెలుసా? ఒక సేవకుడు గొప్ప. ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెప్పుకుంటుంది. మనము అంత అయిపోయి చెప్తాం ఎవరికి? సేవకుడు. ఆవిడ చూడండి, అందరికన్నా ముందు అధికారుల దగ్గర పరిగెట్టలేదు, రాజుల దగ్గరికి పరిగెట్టలేదు, అధిపతుల దగ్గర పరిగెట్టలేదు, అసలు ఏ చుట్టం పట్టం బంధువుల దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే బంధువులు ఎప్పుడు బంధువులు అంటే మనకు అన్నీ ఉన్నప్పుడే బంధువులు. అందుకే ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆవిడ ఎవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళ దగ్గరికి వెళ్తుంది, సేవకుడి దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు అడుగుతున్నాను, ఆ సేవకుడి దగ్గర ఏముంది? ఎలీసా సేవకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడండి? 12వ ఎకరం అంటే ఆ 12 ఎకరాల ఆ ఎద్దుల బండి దున్నుతున్నప్పుడు అక్కడ సరిగ్గా దేవుడు పిలుచుకుంటే ఆ ఎడ్లను ఆ దున్నే నాగల్ని వధించేసి భోజనం పెట్టేశాడు. ఆయన దగ్గర సిల్లు అవ్వలేదు, ఏమీ లేకపోయినా ఎలీసా గారి దగ్గరికి ఎందుకు వెళ్తుంది? ఎలీసా గారి దగ్గర డబ్బులు లేవేమో కానీ ఎలీసా గారి దగ్గర యెహోవా ఉన్నాడని నమ్మింది, దేవుడు ఉన్నాడని నమ్మింది. అంటే ఈ సేవకుల దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఈ సేవకుల దగ్గర మీకు చెక్కుల మీద సంతకాలు పెట్టివ్వకపోవచ్చు, కానీ ఈ సేవకుల దగ్గర ఎవరుంటారో తెలుసా? దేవుడు ఉంటాడు. అందుకే ఆదరణ కూడికి అధికారులు అందరూ వస్తారు లేదో నాకు తెలియదు, కానీ చెప్పండి, ఆదరణ కూడికి కరెక్ట్ పర్సన్ ఎవరో తెలుసా? సేవకుడే. ఎందుకంటే వాళ్ళ దగ్గర దేవుడు ఉన్నాడు, వాళ్ళ దగ్గర దేవుని యొక్క మాట ఉంది, ఆ దేవుడి దగ్గర ఆ యొక్క వాక్కు వాళ్ళు సంపాదించారు కనుకే వాళ్ళు చెప్పుకోవాల్సిన విషయాన్ని చెప్పుకుంటారు. అందుకే ఎవరికి చెప్పాలో వాడికి చెప్తుంది. ఏ అధికారుల దగ్గర పరిగెట్టలేదు, ఎక్కడికి పరిగెట్టలేదు, వచ్చి చెప్తుంది, అయ్యా నువ్వు అధికారుల కన్నా గొప్పవాడు. ఒకడు ఎంత జెన్యున్గా ఉన్నాడు చూడండి. అమ్మా నీ భర్త ఎలా చనిపోయి ఏంటి, ఇప్పుడు మమ్మల్ని అప్పులు తెచ్చమంటే ఎలాగమ్మా అన్నాడా? నన్ను అడిగితే పెద్ద ప్రసంగం చేద్దరండి ఈ తరం సేవకులు అయితే. ఏమని పెద్ద ప్రసంగం చేద్దరు చెప్పనా? అసలు సేవకుడు అప్పులు చేయొచ్చా? చెప్పు, మీ ఆయన ఏ అప్పు చేసి అంత పని ఏమి వచ్చింది? మీ ఆయనకు అప్పులు చేసి అసలు లేవే కాండంలో ఏమైనా ఉంది సేవకులు అప్పు చేయొచ్చా అని రెఫరెన్స్ చూపిస్తారు. ఎవరికి? తన భార్యకి. అసలు లేవే కాండం ప్రకారం ఒక సేవకుడు అప్పులు చేయొచ్చా? ఏం అప్పు చేశాడమ్మా? అసలు ఏంటి ఈ పనులేంటి? మీ ఆయనకి అప్పులు చేసి ఎవరికి తెచ్చి మళ్ళీ సేవకులను మమ్మల్ని ఇబ్బంది పెడతాం, అప్పులు తెచ్చమని, ఇది సబవా? ఇలా రెఫరెన్స్ ఏమీ తెలియదండి. అందుకే ఎలీసా గారు గొప్ప సేవకుడు, బాధను అర్థం చేసుకునే గొప్ప సేవకుడు. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు వారికి ఎలీసా ముంగురుతు. బాధను అర్థం చేసుకుంటున్నాడు, తన బాధను అర్థం చేసుకుని ఇలా చెప్తున్నాడు, అమ్మా నీకు విషయం చెప్పాలి,
నా వలన నీకేం కావాలి చెప్పు. నీ భర్త ఎందుకు చనిపోయాడు, చనిపోయే ముందు అప్పులు ఎందుకు చేశాడు, ఈ క్వశ్చన్ అవర్ ఏమీ లేదండి ఆయన దగ్గర. అసలు ఈ ప్రశ్నలు ఏమి ఎత్తలేదు. ఒకే ఒక్క మాట అడిగాడు, నా వల్ల నీకేం కావాలి. ఎవరైనా బాధల్లో ఉండి ఇబ్బందుల్లో ఉండి మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బాధ వివరించుకుంటున్నప్పుడు దేవుడు ఒకవేళ మనం దీవించి మన గుప్పులు బిగించిన వాడైతే మన ధైర్యంగా ఒక మాట చెప్పాలండి, చెప్పండి మా వల్ల ఏ సహాయం మీరు కావాలనుకుంటున్నారు. మనం అనమ్మా, కానీ దేవుడు మనల్ని ఎందుకు అలా దీవించి పెడతాడు తెలుసా? ఆ బాధల్లో ఉన్న వారికి మనం ఆదరణ ఇవ్వాలి, ఆ బాధల్లో ఉన్న వారికి మనం ధైర్యం ఇవ్వాలి. ఆ బాధల్లో ఉన్న వారికి అమ్మ ఏం బాధపడకమ్మా, మేము ఉన్నాం, నువ్వేం బాధపడకు, సంఘం ఉంది నీకు, ఏం బాధపడకు, ఇదిగో ఇంట్లో ఎవరు వెళ్ళిపోయినా ఏం బాధపడకు, జనాంగం ఉన్నారు నీకు, ఏం బాధపడకు, సేవకులకి మేము ఉన్నాం అని చెప్పాలి. ఆదరణ కూడుకొచ్చినప్పుడు మనందరూ ఒక ధైర్యం ఇవ్వాలి. ఏం కంగారు పడకండి, ఈ కుటుంబంలో ఒకరు పోయినా ఇంత పెద్ద దేవుని కుటుంబం ఉంది, మేమందరం మీకున్నామని చెప్పాలి. అది చెప్పం మనం భోజనాలు ఎప్పుడు పెడతారా అని చూస్తాం, మనం ఎప్పుడు వెళ్ళిపోదా అని చూస్తాం. మనం తినేసి మళ్ళీ ఏమంటాం, దినం భోజనం అరుగుతా లేదంటాం. నేను అడుగుతున్నాను, మనకు అసలు వాదార్చడం కూడా రాదు. మనకి బాధపడాలంటే టెంట్లలో కూర్చుని గుసగుసలు మాట్లాడుకుంటాం. కనీసం వాళ్ళతో కలిసి ఆడడం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒకడు ఏడుస్తున్నప్పుడు వాడికి ఏం చెప్పకూడదండి, దగ్గర నిలబడి అలా భుజం మీద చెయ్యేసి నిలబడండి, అది చాలా ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు బాధపడుతున్నప్పుడు ఏమనకండి, 4 రోజులు వాళ్ళ ఇంటి దగ్గర అలా కుర్చీలు వేసుకుని కూర్చోండి, వాళ్ళ బాధ దిగిపోతుంది. ఇంకా మీరు ధైర్యం చెప్పాలంటే చెప్పండి, మనం అందరం దేవుని కుటుంబంగా ఉన్నాం, సంఘంగా ఉన్నాం, మీకు ఏం కావాలి, మా వల్ల ఏం కావాలి, ఏ సహాయం కావాలని ఒక మాట అడగండి. వాళ్ళు ఏం వద్దులేండి, మీరు ఉన్నారు మాకు చాలంటారు. ఆ ధైర్యం మనకి ఇవ్వాలి. ఎలీసాకి ఆ లక్షణాలు ఉన్నాయండి. ఎలీసా గారికి 100 ఎకరాలు లేదు, ఎలీసా గారికి ఆయనకి డబ్బు లేదు, ఎలీసా గారికి ఏమీ లేదు, అసలు గిఫ్ట్లు ఇస్తానన్న వారిని వద్దన్నాడు ఆయన. ఆ నయమాన్ వచ్చి ఎంతో గిఫ్ట్ ఇస్తాంటే వద్దన్నాడు ఆయన. ఆయన దగ్గర వజ్రాలు లేవు, తోటలు లేవు, ద్రాక్ష తోటలు లేవు, ఏమీ లేవు. మరి ఏం కావాలని అంత ధైర్యంగా ఎలాగడుగుతున్నాడో ఎలీసాకు తెలుసు. నా దగ్గర ఏమీ లేదేమో కానీ శక్తి కలిగిన యెహోవా వాక్ ఉంది, నీకేం కావాలి చెప్పమ్మా నేను చేస్తానన్నాడు. అడుగుతున్నాడు. ఆ తల్లి చెప్పుకుంటుంది, నా భర్త చనిపోయాడయ్యా, బాధ కలిగి ఇబ్బందుల్లో చనిపోయి అప్పుల్లో వదిలేసి వెళ్ళిపోయి నా భర్త చనిపోయాడు. అప్పులు వాడు వచ్చి నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వాడిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకి మొరపెట్టక, ఎలీసా నా వలన నీకు ఏం కావాలి? ఏంటట, నా వలన నీకేం కావాలి? ఈ మాట అడగాలంటే ఎంత ధైర్యం ఉండాలండి. నా వలన నీకేం కావాలి చెప్పమ్మా. గొడవ పెట్టుకోలేదు. మీ ఆయన పోతే మా దగ్గరకు వచ్చి మా జుట్టు పీకితే అనలేదు. మీ ఆయన చనిపోతే, మీ ఇంట్లో ఎవరో చనిపోతే మా ఇంటికి వచ్చి మమ్మల్ని అక్కర్లు తెచ్చమని అడుగుతావు, ఏంటి మాకు ఈ తలపోటేటి ఎల్లెళ్ళు అనలేదు. నీ బిడ్డలు రోడ్డు మీదకి వెళ్ళిపోతే మమ్మల్ని ఏం చేయమంటావు, మీరు చేసుకున్నది దేవుని సేవలో మీరు తినంగా లేక మీకు వచ్చిన ఇబ్బందులు ఇవి అని అనలేదు. దేవుని సేవలో ఏదో అన్యాయం చేశారు మీరు, నువ్వో నీ భర్త ఏదో జరిగింది, అందుకే శిక్ష అనుభవిస్తున్నారు మీరు, ఇక మమ్మల్ని అడగండి అని ఏమనలేదండి. యథార్థంగా ఎలీసా గారు అన్నారు, నేను చేస్తానమ్మా, ఏం కావాలి చెప్పన్నాడు. ఏం కావాలి చెప్పు, నేను చేస్తానని అడిగితే ఆ తల్లి అడిగింది, అప్పులు వాడయ్యా, ఇబ్బందులు ఉన్నాయంటే ఆ తల్లి మాట్లాడింది, అమ్మా నీ ఇంట్లో ఏమున్నాయని అడిగాడు. ఏమున్నాయి? ఇంట్లో ఏమీ లేవు. ఏమున్నాయమ్మా నీ ఇంట్లో అంటే ఏమీ లేవు. ఇల్లంతా ఎతికిందట, ఇంట్లో ఏమీ లేవు. ఇల్లంతా ఎదిగితే ఇంట్లో ఏమీ లేకపోవడం ఏంటండి? నాకు పెద్ద ప్రశ్న. ఇల్లంతా ఎదిగితే ఇంట్లో ఏటి ఉంటాయిగా? ఇప్పుడు మన ఇల్లంతా ఎదిగితే ఇంట్లో ఎన్ని ఉన్నాయండి? టీవీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, సోఫా సెట్లు ఉన్నాయి, ఇంకా చెప్పండి ఎన్ని ఉన్నాయో డెకరేషను. 1, 2 ఎన్ని ఉన్నాయో, విచిత్రమైన బట్టలు ఉన్నాయి. కొన్ని బట్టలు మనం చూస్తుంటే ఎదుటోళ్ళకి మదవుతుంటుంది, ఎన్ని ఉన్నాయో. ఇవిడికి చాలా అడుగుతున్నాడు, ఇవిడికి ఏమీ లేవు. నిజానికి ఈ తల్లికి స్త్రీలకు బట్టలు ఎక్కువ ఉంటాయి, కానీ ఆ బట్టలు కూడా ఆవిడకి లేవు, అంత ఎక్కువగా కూడా లేవు. అదిగా చూడండి, ఎప్పుడైనా ఏ ఇంటికన్నా వెళ్ళి బీరో ఓపెన్ చేస్తే కష్టపడి కూడా 4 జతలే, ఆవిడకి మాత్రం 3 అరలు ఆవిడయే. ఆవిడకి ఆ మూలన ఎక్కడ ఎడితే 4 జతలు ఆ కింద నడుతుంది. ఇవిడికి బట్టలు ఏమి ఉండాలి కదా, ఇంట్లో ఏమీ లేవండి. ఏమీ లేకపోవడం ఏంటంటే ఫర్నిచర్ లేదా, కనీసం వండుకునే పాత్రలు లేవా, ఏమీ లేవంటే ఒక వ్యాఖ్యానకర్త ఇలా అన్నాడు, ఏమీ లేవు. ఎందుకు లేవంటే వాళ్ళకున్న అప్పుల బాధలకు ఎప్పుడో చెప్పండి అమ్మేశారట. కనీసం కూర్చోడానికి కుర్చీలు కానీ ఏ వస్తువులు లేవు, అన్నీ అమ్మేశారట. ఒక్కటి లేదా తల్లట్టు, ఒక్కటి లేదు. మరి ఏమీ లేకుండా ఏముందంటే అన్నీ అమ్మేశాం కానయ్యా, ఒక్కడ మాత్రం అమ్మలేదు, అది మా ఇంట్లో ఉందయ్యా. అన్నీ అమ్మేశాం కానీ ఒక్కటి అమ్మలేదు, ఆ ఒక్కటే మా ఇంట్లో ఉంది. ఏముంది? నూనె పాత్ర. అన్నీ అమ్మేసిన అది ఒక్కటే ఎందుకు అమ్మలేదు? అది అమ్మో,
నా భర్త నేర్పించింది, నా భక్తుడు నేర్పించింది, నా దైవ సన్నిధిలో నేను నేర్చుకున్నది, ఇశ్రాయేలు ధర్మశాస్త్రంలో నేర్పించింది. ఇంట్లో అవసరమైతే ప్రాణాలు పోయినా, వస్తువులన్నీ అమ్మేసుకున్నా, ఏది అమ్మేసుకున్నా, బిడ్డలను అప్పులోడొచ్చి తీసుకుపోయినా అన్నీ ఇచ్చేస్తాం. కానీ ఒకటి మాత్రం ఎప్పుడు ఎవరికి ఏమయ్యా, అదేంటో తెలుసా? నూనె పాత్ర. అదెందుకు ఎవరు? అది ఎవరు అంటే తన భర్త తన ఇంట్లో అన్నీ ఒకవేళ అమ్మేశాడో లేకపోతే ఈవిడ అమ్మేసిందో తెలియదు, కానీ అన్నీ అమ్మేశారు, కానీ ఒక్కడ మాత్రం అమ్మలేదండి. ఎప్పటికీ అమ్మరండి. అది ఎప్పటికీ అమ్మరు. ఆ నూనె పాత్ర అమ్మరు. ఒకవేళ ఆ నూనె పాత్ర అమ్మితే ఒక 10 రూపాయో పైసో ఒక అన్నం ఏదో ఒకటి వద్దును, అది కూడా అమ్మరంటే అమ్మరగాక అమ్మరు. ఎందుకో ఆ నూనె పాత్ర అమ్మరంటే దానికి ఒక రీజన్ ఉంది, దాని వెనకాల ఒక కథ ఉంది, దాని వెనకాల ఒక ఆజ్ఞ ఉంది. ఏముంది? ఒకసారి నిర్గమకాండం చూడండి. ఒకసారి నిర్గమకాండం 21వ అధ్యాయం, నిర్గమకాండం 21వ అధ్యాయం 29 వచనం. క్షమించండి, 27వ అధ్యాయం 20 వచనం నుండి. మరియు దీపము నిత్యము వెలిగించినట్లు ప్రతి దీపముకు దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేల్ అందరికి ఆజ్ఞాపించు. కొంచెం స్టోరీ చెప్తాను వినండి. ఈ నిర్గమకాండం ఏదైతే చదువుతున్నామో, ఈ నిర్గమకాండం రాసింది ఎవరండి చెప్పాలి? అది మోసే గారు. ఈ మోసే గారు రాసే సమయానికి ఒక గుడారం కట్టాడు, తెలుసుగా? గుడారం అంటే ఆ రోజుల్లో అదే దేవాలయం, దేవుని పరిశుద్ధ మందిరం. ఇలా పెద్ద గుడారం వేసేవారు. ఈ గుడారానికి మధ్యలో 2 భాగాలు చేసి పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ గుమ్మంలోంచి ప్రవేశించేటప్పుడు, ఈ లోపలికి వెళుతున్నప్పుడు నిత్యం ఒక దీపం వెలగాలి. దాన్ని దీపస్తంభం అంటారు. 66 దీపాలతో ఉంటుంది. ఆ దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. ఆ దీపస్తంభం ఎప్పుడు ఎలగడానికి గుర్తు, ఆ ఎలుగుతూ ఉండాలి అంటే ఇశ్రాయేలు కుటుంబాలన్నీ ఏం తేవాలట? దంచి తీసి నూనె తేవాలి. అంటే ఒరిజినల్ ఆలివ్ ఆయిల్ తీసుకురావాలి. వాళ్ళకి ఎక్కువ ఆలివ్ ఆయిల్ దొరుకుతుంది ఇశ్రాయేలుకి. ఈ ఒరిజినల్ ఆయిల్ అంతా తీసుకురావాలట. ఇది ఎవరు తేవాలి? ప్రతి కుటుంబం తేవాలి. సాక్ష్యపు మందసం ఎదుటనున్న తెర వెలుపుల ప్రత్యక్షపు గుడారంలో అహరోనును అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలను. అది ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు ఇది నిత్యమైన కట్టడి. ఇశ్రాయేలందరికీ నిత్యమైన కట్టడి ఏంటట? ఇశ్రాయేలందరికీ నిత్యమైన కట్టడి ఏంటి? దంచి తీసిన నూనె పట్టుకుని ఎక్కడికి తేవాలట? దేవుని మందిరానికి తేవాలట. మందిరానికి వచ్చిన తర్వాత ఆ మందిరంలో ఆ దీపాన్ని వెలిగిస్తారంటే ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే ప్రతి ఇంట్లో ఒక నూనె పాత్ర ఉండాలి. ఆ నూనె పాత్రలో నూనె పట్టుకుని యాజకుడి దగ్గరికి తేవాలి. ఆ యాజకుడికి ఇచ్చిన తర్వాత మళ్ళీ నూనె పాత్ర భద్రంగా పట్టుకుపోవాలి. అందుకే ఈయన నూనె పాత్ర బాగా వినండి. ఇశ్రాయేలు ఏదైనా అమ్మేసుకుంటారు, కానీ చెప్పండి నూనె పాత్ర అమ్మరు. ఎందుకో తెలుసా? అది దేవుని యొక్క సన్నిధిని, వెలుగుని నింపే పాత్ర. నేను త్వరగా ఈ సందర్భాన్ని ముగిస్తాను. మీరు గమనించండి. ఆరిపోయిన కుటుంబం మరలా ఎలగడానికి ఆ ఇంట్లో ఉన్న దైవికమైన ఒకే ఒక్క గుర్తు ఏంటి చెప్పండి? నూనె పాత్ర. వాళ్ళ ఇంటి మీదకి అప్పులు రావచ్చు గాక, వాళ్ళ ఇంటి మీదకి మరణం రావచ్చు గాక, వాళ్ళ ఇంటి మీదకి అప్పులోడొచ్చి వాడు చాలా అజమాయిషీ చేయొచ్చు గాక, తన ఇంటి మీదకి అవమానాలు, ఒంటరితనం వచ్చు గాక, కానీ ఎన్నొచ్చినా ఆరిపోతున్న కుటుంబం మరలా ఎలిగిందంటే వాళ్ళ ఇంట్లో ఒక దైవికమైన గుర్తుంది. ఆ గుర్తు ఏంటో తెలుసా? దేవుడిచ్చిన కట్టడ. ఆ కట్టడ వాళ్ళు పాటిస్తున్నారు గనకే ఆరిపోయిన కుటుంబం మరలా చెప్పండి వెలుగుతుంది. మళ్ళీ అడుగుతున్నాను, మన ఇంట్లో ఏదైనా జరగవచ్చు, ఏ ఇబ్బంది అయినా జరగవచ్చు, ఏ నాశనమైనా మనల్ని పలకరించవచ్చు, కానీ ఎంత నాశనం పలకరించినా మన ఇల్లు ఆరిపోకూడదంటే ఇంట్లో ఏదో ఒకటి పాటించేదై ఉండాలి. నీ కుటుంబంలో ఎలిగే పాత్ర ఒకటి ఉండాలి. అంటే నీ కుటుంబంలో ఎప్పుడు ఎలుగుతూ ఉండాలి. పాత నిబంధనలో జ్యోతి ఎలుగుతున్న దీపం దేని గుర్తు అంటే పరిశుద్ధాత్ముడు గుర్తు. ఆ ఎలుగుతున్న ఆయిల్ దేని గుర్తు అంటే పరిశుద్ధాత్ముడు గుర్తు. ఇప్పుడు క్రొత్త నిబంధన దేనికంటే పరిశుద్ధాత్ముడు. అంటే నీ ఇంట్లో ఎవరున్నా లేకపోయినా ఎప్పుడు ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధాత్ముడు నడిపింపు ఉండాలి.
ఆ ఆత్మదేవుని సహవాసం ఉండాలంటే ఈ పాత్రకి అక్కడ పరిశుద్ధ గుడారానికి లింక్ ఉంది. అంటే ఈ ఇల్లు మళ్ళీ ఎలగడానికి కారణం ఆ దేవుని సన్నిధికి ఈ ఇంటికి సంబంధం ఉండగనకే ఇల్లు మళ్ళీ ఎత్తబడింది. అంటే మన కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నీ కనెక్టింగ్ ఎవరితో ఉండాలి తెలుసా? సంఘముతో ఉండాలి, దేవుని మందిరంతో ముడిపడి ఉండాలి. నీ ఇబ్బందులు, సమస్యలు అన్నీ మళ్ళీ తొలగిపోవాలి అంటే నువ్వు దేవుని సంఘంతో కనెక్ట్ అయి ఉండాలి. అధికారుల దగ్గరికి, పనికి మాల దగ్గరికి, చుట్టాలు పట్టాలు నీకు అప్పులు ఇచ్చే వీళ్ళ దగ్గరికి కాదు పరిగెట్టాల్సింది. నీకు బాధ వచ్చినా, సంతోషం వచ్చినా నీ మొదటి ఫోన్ ఎవరికి వెళ్ళిపోవాలి తెలుసా? నీ సంఘ విశ్వాసులు, నీ సహవాసులు, నీ స్థానిక సంఘానికి వెళ్ళాలి. ఎవరో మనకి ఎక్కడ జరుగుతుందో తెలుసా? మనకి ఏదైనా ఇంట్లో కార్యక్రమం జరిగితే అందరికి చెప్పిన తర్వాత చెప్తాం, లాస్ట్ని ఎవరికి చెప్పండి? సంఘాలకి, పైబల్సికి చెప్పామండి రాలేదండి అంటారు. దేవుడు చెప్పి తీసి కొడతాడు, గుర్తుపెట్టుకోండి. నీకు ఆ ఊరు వాడ తిరిగే ఆ బంధువులు వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేపు చచ్చిపోతే నీతో పాటు పరలోకంలో దేవుని సన్నిధిలో కూర్చునేది ఎవరో తెలుసా? నీ పక్కనున్న నీ విశ్వాసులే, గుర్తుపెట్టుకో. నీ బంధువుల కన్నా, స్నేహితుల కన్నా, అందరికన్నా గొప్ప విలువైన వారు సంఘ విశ్వాసులు. వాళ్ళతో కనెక్ట్ అయి ఉండాలి, వాళ్ళతో ఒకదానికొకటి నీ అవినాభావ సంబంధం కలిగి ఉండాలి. అందుకే ఈ తల్లికి తనకు చక్కటి సంబంధం కలిగి ఉంది. నా భర్త లేకపోయినా, నా కుటుంబంలో ఎవరు లేకపోయినా, మా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయినా, అయ్యా మా ఇంట్లో అన్నీ అమ్మేసాం కానీ ఒకటి అమ్మలేదయ్యా. ఒకటేటి చెప్పండి? నూనె పాత్ర అమ్మలేదు. దేవుడు ఎలీసా ద్వారా అన్నాడు, ఉండాల్సిందే ఉంది. ఆ నూనె పాత్రకి ఎన్ని పాత్రలు ఉన్నాయి తీసుకురా. ఆ పాత్రలన్నిటినీ ఎలీసా ఏం చేశాడండి? నూనె చేత అక్షయ పాత్రగా మార్చేశాడు. నూనె ఎలా తీస్తుంది? నూనె వస్తుంది. నూనె ఎలా తీస్తుంది? నూనె వస్తుంది. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనం అప్పులు తీర్చుకుంటే మళ్ళీ అప్పులయ్యే అవకాశం ఉంది. దేవుడే అప్పు తీరిస్తే మళ్ళీ జీవితంలో అప్పు ఉండదు. దేవుడు సెటిల్ చేసి అనుకో, వన్ టైం సెటిల్మెంట్, మళ్ళీ ఇంకా జీవితంలో మళ్ళీ ఆ నష్టాల్లోకి పోం. దేవుడు ఎంత ఇచ్చాడు చూడండి. ఆవిడకున్న అప్పెంతే, కానీ ఆవిడకి ఇచ్చిన సమృద్ధి పట్టలేనంత. ఆ పాత్రలు అయిపోయి, అంటే చుట్టుపక్కల పాత్రలన్నీ తెచ్చేసింది కాబట్టి, ఆ పాత్రలు ఆ ఏరియాలో అయిపోయాయి కాబట్టి ఆ నూనె ఆగిపోయింది. కానీ ప్రపంచంలో ఉన్న పాత్రలన్నీ తెచ్చి అక్కడ పెడితే ప్రపంచంలో ఉన్న పాత్రలన్నింటినీ ఆ పాత్ర నింపుదా? అలా ఉంటుంది దేవుని దేవుడు. మనం అడిగేది ఇంతే అడుగుతాం, కానీ ఆయన చేసేది ఎక్కువ చేస్తాడు. కానీ దాని వెనకాల మన విశ్వాసం ఉండాలి, గుర్తుపెట్టు. దేవుణ్ణి బలముగా నమ్మాలి. అందుకే ఆవిడ నమ్మింది బలంగా. నా భర్త పోయిన తర్వాత ఆ దేవుని తిట్టుకోలేదు, భర్తను తిట్టుకోలేదు, అప్పులోని తిట్టుకోలేదు, ఎవరిని తిట్టలేదు. తనకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసంతో వచ్చింది, నా దేవుడు ఎంతైనను నమ్మదగిన. వచ్చింది, ప్రార్థించింది. ఆ దేవుని ద్వారా, ఆ దైవజనుడి ద్వారా కార్యం జరుగుతుంది. నూనె తీసే కొలది నూనె వస్తుంది, నూనె తీసే కొలది నూనె వస్తుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే అదే అద్భుతం మన ఇంట్లో జరిగితే, ఇలా నూనె తీసినట్టు నూనె వచ్చింది అనుకోండి, ఏం చేస్తామండి? ఇలా నూనె తీసినట్టు నూనె వచ్చింది అనుకోండి, ఏం చేస్తాను చెప్పండి? టపాలు మన ఆ పాత్ర పడేసి ఇంకా పరుగు ఇంక మళ్ళీ ఎక్కడ ఆగం, దరిదాపులు లాగుతామా? మనకు వచ్చిన గొడవలు అటు చెప్పినా, మనకు అద్భుతం జరిగినా ఇంతే చెప్పండి, అద్భుతం జరగకపోయినా ఇంతే. నిజంగానే మనకి ఇలా నూనె తీసినట్టు నూనె వస్తే దెబ్బకు నూనె పాత్రకి దయ్యం పడేందంటాం మనకు అదో వింత. ఈ తల్లి చూడండి ఎంత అద్భుతాలు, ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం పాత్రలంతా నిండిపోయేంత అద్భుతం అనుభవించింది. ఈ చరిత్రలన్నీ పౌలు గారికి జ్ఞాపకం ఉన్నాయి. రాళ్ళ చేత కొడుతున్నారు, కొరడాల చేత కొడుతున్నారు, ఉమ్ములు వేస్తున్నారు, సెరసాల్లో పడేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. కానీ నాకు విషయం తెలుసు, చరిత్రలో అలాంటి దీనురాలను ఆదరించిన దేవుడు ఈ దేన సేవకుడిని కూడా ఆదరిస్తాడు. ఆ రోజు వారిని నిలబెట్టిన దేవుడు ఈరోజు నన్ను కూడా నిలబెడతాడంటే ఈ మహానుభావుడికి చరిత్రలన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? తన మైండ్లో తిరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు ఎలీసా ద్వారా ఆ దీనురాలను ఆదరించాడు. ఈరోజు పౌలుకి తీతు ద్వారా ఆదరిస్తున్నాడు. ఎవరి ద్వారా? తీతు అంటే ఎవరొకరి ద్వారా ఆదరణిస్తాడు. అందుకే ఆయనకి చరిత్ర జ్ఞాపకం ఉంది. దీనులను ఆదరించే దేవుడు ఎక్కడ ఆదరించాడు? ఇదిగో చరిత్రలో ఆదరించాడు. భర్త లేని తల్లికి ధైర్యాన్ని ఇచ్చాడు. రోడ్డు మీద పడిపోయి అప్పులు పాలైపోయిన కుటుంబానికి ఆదరణ ఇచ్చాడు. అంటే ఈరోజు ఎవరైతే ఈ ఆదరణ కూడికి పెట్టుకున్నారో, ఈ ఆదరణ కూడికలో నువ్వివ్వలేవు, నేనివ్వలేను, మనం ఎవరం తగిన ఆదరణ మనకి ఇవ్వడం మనకి చేత కదా. ఎందుకంటే మనకు వాదార్చడం రాదు. ఈ కుటుంబానికి తగిన ఆదరణ ఎవరు ఇవ్వగలరో తెలుసా? ఈ దీనులను ఆదరించిన దేవుడే ఈ కుటుంబానికి కూడా ఆదరణ కలగ చేయగలరు.
ఒక మనిషి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలో ఒక నిండుతనాన్ని ఎలా నింపగలడంటే జీవాన్ని ఇచ్చిన వాడే ఈ కుటుంబానికి మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వగలడు. అందుకే మన బాధలు ఉన్నప్పుడు ఏదేదో సంప్రదించకూడదండి. మనకు బాధ ఉన్నప్పుడు, దేవా నా హృదయం అల్లాడిపోతుంది, దేవా నా హృదయం తట్టుకోలేకపోతుంది, దేవా నా హృదయం భరించలేకపోతుంది, ఇదిగో నీ దగ్గరకు వచ్చాను, ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నాను, నీవే నాకు ఆదరణ కలిగించంటే దేవుడు తప్పకుండా ఆదరణ కలిగిస్తాడు. కానీ సొసైటీలో చాలామందికి ఆదరణ దొరక్క ఏం చేస్తారంటే ధైర్యం కోసం ఏం చేస్తున్నారు అంటే ఇటు మందు అవుతున్నాడు, అటు మందు. ధైర్యం కోసం మందు తాగితే ధైర్యం వస్తుందా? చాలామంది మగ పిల్లగాళ్ళు ఎందుకు తాగుతారంటే శ్రమలు ఎక్కువైపోయి మందు తాగుతున్నాడు. శ్రమలు ఎక్కువైపోయి అంటే మరిసిపోవాలని తాగుతున్నాడు. కానీ మందు తాగిన వాళ్ళని అడగండి, మరిసిపోతారని తాగుతారు, కానీ ఇంకెక్కువ గుర్తొచ్చేస్తాయి, ఇంకెక్కువ జ్ఞాపకం, పాత విషయాలు కూడా గుర్తొచ్చేస్తుంటాడు మందు తాగినప్పుడు. నేను అడుగుతున్నాను, నీకు మందు ఆదరణ ఇవ్వదు. కొంతమంది వంకరలు ఉంటారు, ఎందుకు ఎలాంటి పనులు చేస్తున్నావు, అక్రమ సంబంధం పెట్టుకునే పెట్టరు, ఆ సొందుల్లో తిరుగుతున్నాడు. అడిగితే ఏదో మనశ్శాంతి కోసం సొందుల్లో తిరుగుతున్నాడు అంటాడు. నేను అడుగుతున్నాను, తప్పులు చేసే పనులు, కొంతమంది బాధలు ఎక్కువైనప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, బాధలు ఎక్కువైనప్పుడు తాగులకు అలవాటుపడతారు, బాధలు ఎక్కువైపోయినప్పుడు కొంతమంది తల్లులు ఉంటారు, వీళ్ళకి బాధలు ఎక్కువైపోయినప్పుడు తప్పుడు మార్గాలు ఎదుర్కొంటారు. ఇలాంటివన్నీ చేసి దేవుని ఉగ్రత ఇంకా మీదకు తెచ్చుకుంటామండి. ఎప్పుడు బాధల్లో ఇలాంటి మార్గాలు ఎతక్కండి. దేవా జీవితాన్ని ఇచ్చింది నీవు, నిలబెట్టింది నీవు, తల్లి గర్భం నుంచి ప్రత్యేకపరిచి ఈ రోజు వరకు కాపాడింది నీవు. అందుకే మా జీవితంలో ఏం జరిగినా నీకే చెప్పుకుంటున్నాం, దేవా నువ్వే మమ్మల్ని ఆదరి. అంత పెద్ద పరిచర్య పౌలు గారి రెస్టలేడ్ మినిస్ట్రీలో అంత ధైర్యంగా సేవ ఎలా చేయగలిగవయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు తన ద్వారా, ఆ రోజు వారిని ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. మరో సందర్భం చూడండి త్వరగా, లూకాసు సువార్త 7వ అధ్యాయం, లూకాసు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం నుండి, లూకాసు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం నుండి. తన శిష్యులలో ఇద్దరిని పిలిచి, రాబోవాడవు నీవేనా, క్షమించండి 8వ అధ్యాయం 19వ వచనం నుండి. ఆయన తల్లియు సహోదరులు ఆయన వద్దకు వచ్చి క్షమించండి 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు బహు చెనసొమ్మం ఆయన కూడా వెళ్ళుచుండరి. ఆయన ఆ ఊరి గౌరి యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపులకు మోసుకొని పోబడుచుండెను. ఆమె విధవరాలు. జరుగుతున్న విషయం చూడండి. ఓ గ్రామానికి వెళ్ళాడట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనని గ్రామానికి వెళితే ఒక వింతైన సంఘటన జరిగింది. ఒక్కగానొక్క కొడుకు, ఆ కొడుకుని చూసుకుని బతుకుతుంది. ఈవిడ కూడా ఎదవరాలంటే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన ధైర్యంగా ఎలా బతుకుతున్నావు తల్లి అంటే ఆవిడ చెబుతుంది, నా బిడ్డను చూసుకునే బతుకుతున్నా. ఏంటో ఏం జరిగిందో ఏమైందో తెలియదు, కానీ ఇప్పుడు ఆ బిడ్డ కూడా చనిపోయాడు. ఆ బిడ్డ కూడా ఎప్పుడైతే చనిపోయారో ఊరు వాడొచ్చారట. ఆ ఊరు జనులు అనేకులు ఆమెతో కూడా ఉండరు. నేను ముగిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. అనేకులు ఆమెతో కూడా ఉండరంటే ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళందరూ? ఆ ఊరి జనం అందరూ వచ్చారు ఆ ఇంటికి. ఇప్పుడు ఆ బాధలు ఉన్నప్పుడు ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? వాళ్ళు ఒక రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3వ రోజు భోజనం చేసి ఎవడ మొహం వాడు చూసుకుని వెళ్ళిపోతారు. చనిపోయి మనం బాధలు ఉంటే చాలామంది చేసే బుద్ధిహీనమైన పని ఏంటో తెలుసా? కనీసం ఆ బాధపడుతున్న వాళ్ళకి చెప్పైనా వెళ్ళరండి, చెప్పకుండా వెళ్ళిపోతారు. ఎందుకంటే చెప్పి వెళ్ళకూడదంట. చెప్పి వెళ్తే ఏంటో మరి వెనకాల వచ్చేతాడు ఏంటో. చెప్పి వెళ్ళకూడదంట. మరి ఏం చేస్తారు? చెప్పా చేయకుండా అక్కడక్కడే కాలు కడుక్కుని వెళ్ళిపోతారండి. నడుతున్న ఇలా దిక్కుమాల సాంప్రదాయాలు అన్నీ ఉన్నాయండి సొసైటీలో. వాళ్ళు బాధపడుతూ, రే ఏడ్రా పెద్దనాన్న ఏడ్రా మామయ్య ఏడ్రా అని అడిగితే ఇప్పుడు వెళ్ళిపోయాడు, చెప్పకూడదంటగా చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి. ఆ రోజు కూడా తన భర్త చనిపోయాడు, ఇంకున్న ఒకే ఒక బిడ్డ, ఆ బిడ్డ కూడా చనిపోయారు. పూర్వులందరూ వచ్చారట ఇంటికి. ఆ ఇంటికి వచ్చేసి ఆ జనసొమ్మ అనేకులు ఆమెతో కూడా ఉండ్రి. అని అడుగుతాను, ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు? యేసు ప్రభు తెలుసు ఈ మనుషులు నిజమైన వాదార్పుని నీకు ఎవరని. యేసు ప్రభు వారికి తెలుసు వీళ్ళు ఎక్కువ రోజులు నీతో ఉండరు, వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒంటరిదానవు తల్లి. ఇప్పుడు నీకు భర్త లేడు,
నీకు బిడ్డ కూడా లేదు. తన బాధను అర్థం చేసుకుని మన దేవుడు ఎలాంటి చెప్పిన, ఈ దీనులను గవర్నమెంట్ అర్థం చేసుకుంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఈ దీనులను, ఈ దరిద్రులను దేవుడు ఖచ్చితంగా అర్థం చేసుకుంటాడు. ఆ దీనులను ఖచ్చితంగా దేవుడు అర్థం చేసుకుంటాడు. అందుకే ఈ తల్లికి ప్రపంచం ఆదరిస్తుందో లేదో, సమకాలీన ప్రభుత్వం పట్టించుకుంటుందో లేదో, లేదా ఊరు వాడు ఏదన్నా అలా ఆదరిస్తారో లేదో తెలియదు, కానీ ప్రభువుకు తెలుసు. వచ్చాడు ఆ ప్రభు, ఆమెను చూసి ఆమె ఎందుకు కనికరపడి ఎందుకు కనికరపడుతున్నాడు? తనకు తెలుసు ఈ 3 రోజులు పోయాక ఇంకెవరో తనతో ఉంటారు. తన భర్త లేడు, తన బిడ్డ లేడు, ఇప్పుడు తనకు దిక్కు లేరు, ఇప్పుడు ఎవరి కోసం బతుకుతుందో కూడా అర్థం లేదు. అందుకే జాలేసింది. తన భవిష్యత్తును చూశాడు, జాలిపడ్డాడు. అప్పుడు అన్నాడు, ఏడ వద్దని ఆమెతో చెప్పి తన దగ్గరకు వచ్చి పాడిన ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ఎలీసా ఎలాగైతే, బాగా వినండి, ఎలీసా ఎలాగైతే బాధల్లో ఉన్న వారికి ఓదార్పిచ్చాడో, ఎలీసాయి అంత బాగా ఆదర్పిస్తే ఎలీసా కన్నా గొప్ప ఆదరణ ఇస్తున్నాడు. ఎంత ఆదరణ అంటే, ఆ రోజు తన భర్త చనిపోతే అప్పులు తీసి ఆదరించాడు ఎలీసా. ఇప్పుడు ఈ యేసుప్రభు కాలంలో బిడ్డ చనిపోతే ఆ చనిపోయిన బిడ్డనే బతికించడానికి వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. వచ్చాడు, ఏడ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వెళ్ళి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చోండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించాను. చూసారా? అంటే తనకు అర్థమవుతుంది, ఆ తల్లి ఏడుస్తుంది. ఏమని ఏడుస్తుంది? పాడిని మోసుకుని వెళ్ళిపోతుంటే ఊరు జనాంగం అంతా ఉండి ఊరుకమ్మ ఊరుకో ఏం కాదు ఊరుక అన్నప్పుడు ఎలా ఊరుకోగలదు? ఎందుకంటే తనకు తెలుసు ఇప్పుడు తనకు భర్త లేడు, వెళ్ళిపోతున్నదే కొడుకు శవం కాదు, వెళ్ళిపోతున్నది కొడుకు యొక్క పాడి కాదు, వెళ్ళిపోతున్నది తన భవిష్యత్తు తీసుకెళ్ళిపోతున్నారు. తన ధైర్యాన్ని పాడి మీద మోసుకుపోతున్నారు, తన యొక్క ఆశను, తన జీవితాన్ని పాడి మీద తీసుకుపోతున్నారు. అందుకే తనకు తెలుసు తను ఏం కోల్పోయిందో తనకు స్పష్టంగా తెలుసు. రేపు నుంచి ఎందుకు బతుకుతున్నాను కూడా తనకు అర్థం ఉండదు. అందుకే ప్రభు అర్థం చేసుకున్నాడు. ఆ చిన్నవాడిని తట్టి లేపిన వెంటనే లేచి కూర్చొని మాట్లాడతాడట. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అద్భుతాలు జరిగించి ఆ కుమారుడు లేపి మరలా తనకు అప్పగించాడు. ఎవరికి ఏ ఆదరణ ఎలా ఇవ్వాలో మన దేవునికి సమస్తము తెలుసు. ఇలాంటి చరిత్రలన్నీ నీకు నాకు జ్ఞాపకం ఉన్నాయి లేదో, కానీ ఎవరికి జ్ఞాపకం ఉన్నాయి చెప్పండి? అపోస్తుడైన పౌలుకి జ్ఞాపకం ఉన్నాయి. దీనులను ఆదరించే దేవుడు, ఇదిగో దరిద్రులను లేవనెత్తే దేవుడు, అమాయకులకు అండ నిలబడిన దేవుడు, ఇదిగో తండ్రి లేని వారికి, దిక్కు లేని వారికి తండ్రిగా అండగా నిలబడిన దేవుడు. ఈ ఒంటరైన ఈ అపోస్తుడైన పౌలను నాకు కూడా ధైర్యం ఇస్తాడు. నాకు చుట్టూ కొరడా దెబ్బలున్నా, చుట్టూ ప్రభుత్వం తిరగబడినా, ప్రకృతి వైపరీత్యాలు నా మీద పడినా, స్వజనులే నన్ను మోసం చేసిన నా పరిచర్య ఈ రోజుకి ఇలా నిలబడిందంటే ఆ చరిత్రలో వారిని ఆదరించిన దేవుడు ఈరోజు నన్ను కూడా ఆదరిస్తాడు. ఈరోజు అడుగుతున్నాను, ఆ రోజు ఆ తల్లిని ఆదరించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఈ తల్లిని ఆదరించాడు, అపోస్తుడైన పౌలుని ఆదరించాడు. ఈరోజు అడుగుతున్నాను, ఏ తల్లినైతే, ఏ కుటుంబ సభ్యులనైతే కోల్పోయి ఇక్కడ కూర్చున్నారో, ఈ కుటుంబం ఎవరినైతే కోల్పోయి కూర్చుందో, పౌలుని ఆదరించిన వాడు, తల్లులను ఆదరించిన దేవుడు ఈరోజు ఈ కుటుంబాన్ని కూడా ఆదరించునుగాక. దేవుడు వీరికి కూడా ధైర్యం ఇచ్చునుగాక. ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, ఆ విషయం ఎప్పుడు మన మదిలో నాటుకుపోవాలి. మనం నిద్రిస్తున్నప్పుడు ప్రభువునందే నిద్రించాలి. మన ప్రియులైన ఎవరైనా వెళ్ళిపోతూ ఒక పాఠం మనకు నేర్పిస్తున్నారు. ఆ పాఠం ఏంటో తెలుసా? మేము వెళ్ళిపోతున్నాం, తర్వాత రావాల్సింది మీరే. ఆ వెళ్ళిపోయేవారు ప్రభువునందు వెళ్ళిపోతే ఏ భయం లేదు, కానీ ఆ వెళ్ళిపోయిన వారు ప్రభువునందు నిద్రిస్తే ఏ ఇబ్బంది లేదు. కానీ మనం వెళ్ళిపోతున్నప్పుడు మనం ప్రభువునందు వెళుతున్నామా లేదన్నది చాలా ధైర్యం కలిగి మనం జీవించాలి. ఈరోజు చావు చాలా సులభంగా వస్తుందా? బయటికి వెళ్ళి నిలబడితే, ఇందాక మీరు నిన్న వీడియో చూసారు లేదో, కటింగ్ షాప్లో ఉండి ఈ మర్దన చేయించుకుంటారుగా, కటింగ్ షాప్లో ఉండి మర్దన చేయించుకుంటున్నప్పుడు ఆయనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు. చాలా డెడ్ ఈజీగా వస్తుంది ఈరోజు, చాలా ఈజీగా వస్తుంది ఈరోజు. ఇలా రోడ్డు మీద నడుస్తూ పడిపోతున్నారు, వాకింగ్లు చేస్తూ పడిపోతున్నారు. 9 సంవత్సరాల పిల్లోడికి గుండెపోట్లు వస్తున్నాయి, చిన్న పిల్లలకి గుండెపోట్లు వస్తున్నాయి. అంటే ఒకప్పుడు ఎప్పుడో వస్తుంది వయసు మళ్ళీ చావు అనుకున్నాను, ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు చచ్చిపోతున్నారు. ఏ రోజు ఎవరు ఎగిరిపోతున్నారో తెలియదు. మన ముందు ఎవరైనా ఎదుగు, ఈ కుటుంబంలో కానీ మీ కుటుంబంలో కానీ ఇప్పటికే మీకు చనిపోయిన వార్తలు ఏమన్నా వినబడితే మీకు సూత్రం ఒకటే, ఆ వెళ్ళిపోతున్న వాళ్ళందరూ మనకు ఒక వర్తమానం ఇచ్చి వెళ్ళిపోతున్నారు, తర్వాత రావాల్సిందే మీరే.
ఒకవేళ ఆ గడియే ఈరోజు రేపో లేదా కొన్ని వారాలో కొన్ని సంవత్సరాలు లేదా ఏదో కాలంలో నిన్ను నన్ను నీ ఇంటిని నా ఇంటిని పలకరిస్తే ఆ చనిపోయే సమయానికి నువ్వు ఎలా చనిపోవాలి? యెహోవా యందలి భయభక్తులు కలిగి చనిపోవాలి, దేవుని ఎడల విశ్వాసం కలిగి చనిపోవాలి. చనిపోయేటప్పుడు ఒక ధైర్యం కలిగి చనిపోవాలి. అందుకే ఎలీసా కాలం కానీ యేసుక్రీస్తు వారి కాలంలో కానీ కొన్ని విషయాలు చూచాయిగా మనకు కనబడతాయి. చనిపోయిన వారిని ఎలీసా బతికించాడు, చనిపోయిన వారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బతికించాడు. ఎందుకు బతికించాడు? చూచాయిగా జరగబోయే ఒక విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. ఎందుకు బతికించారు? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానీ ఎలీసా కానీ ఎందుకు బతికించాడంటే ఈ ప్రపంచానికి ఒక మెసేజ్ ఇచ్చారు. చనిపోయిన వారు ఎవ్వరూ ఎప్పటికీ అలా ఉండిపోరు, ఒకరోజు మళ్ళీ తిరిగి లేస్తారు. మరలా మనుషులు బతుకుతారంటే బతుకుతారు. ఈరోజు ఎవరైతే ఈ కుటుంబంలో చనిపోయారో వాళ్ళు బతుకుతారు. వాళ్ళు మేలు చేసినను కీడు చేసినను బ్రతుకుతారు ఖచ్చితంగా. వారు మరలా లేచి నిలబడతారు. ఆ నిలబడినప్పుడు వాళ్ళు మేలు చేసిన వారైతే జీవ పునరుద్ధానానికి వెళతారు, కీడు చేసిన వారైతే తీర్పు పునరుద్ధానానికి జారిపోతారు. అంటే ఈ మరణించిన వారు ఇప్పుడు నన్ను అడిగితే బతుకున్న వారి కన్నా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. ఆ రోజు ఈ చనిపోయిన వాళ్ళు అందరూ లేస్తారు. లేచిన తర్వాత ఏమవుతారు? గొర్రె పిల్ల స్వరం విన్న మానవ స్వరం, మానవ కుమారుని స్వరం, దేవుని కుమారుని స్వరం విన్న ఈ మానవ ప్రపంచం అంతా ఆ రోజు దిగ్గున లేచి కూర్చుంటుంది. ఆ పునరుద్ధాన దినాన్ని లేచి కూర్చొని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానికి వెళ్ళిపోతారు. మనందరికీ ధైర్యం, మనందరి నిరీక్షణ ఏంటో తెలుసా? ఈ కుటుంబంలో అయినా మీ కుటుంబంలో అయినా ఎవరి కుటుంబంలో ఎవరు చనిపోయినా మన ఆదరణ ఒకటే, ఒకరోజు ప్రభు వస్తాడు, మనల్ని అందరినీ తిరిగి లేపుతాడు. చాలా వర్తమానాల్లో చాలా ఆదరణ కొడుకులో నేను చెప్పే మాట మీకు కూడా చెప్పి నేను ముగిస్తాను. బయట వాళ్ళు ఎవరైనా చనిపోతే శవాన్ని ఎక్కడో దగ్గర కలిపేయడము, కాల్చేయడం ఏదో ఒకటి చేస్తారు. కానీ మన క్రిస్టియన్ ట్రెడిషన్లో అలా చేయరు. చక్కటి పెట్టి తెస్తారు, శుభ్రంగా చేస్తారు, ఆ బాడీకి శుభ్రంగా స్నానం చేపిస్తారు, ఒక మంచి వస్త్రం కడతారు, కావలసిన పర్ఫ్యూమ్స్ అన్నీ ఆ బాడీకి రాస్తారు, పాస్టర్ గారిని పిలిపిస్తారు, ప్రార్థన చేస్తారు, చివరి పాటలు పాడతారు, మంచిగా అందంగా ఆ బాడీని పెట్టులో నిద్రింపజేస్తారు. అందరిలాగే మనం ఎందుకు కాల్చాం, అందరిలాగే మనం ఎందుకు నదుల్లో వదిలేము, అందరిలాగే బాడీని అంత సింపుల్గా మనం ఎందుకు వదిలేమంటే మనకు ఒక విషయం నేర్పించింది బైబిల్. ఎక్కడ నిద్రపోయారో చెప్పండి, మళ్ళీ అక్కడే తిరిగి లేస్తారు. ఈ కుటుంబం ఎంతవరకు ఏడవాలో అంతవరకు ఏడవాలండి. కానీ దాని వెనకాల ఒక ధైర్యం ఏంటి చెప్పిన, మళ్ళీ నిద్రించిన వారు ఒకరోజు తిరిగి లేస్తారు. ఆ ధైర్యం పెట్టుకో. మన దేవుడిని బలంగా నమ్మిన వారమైతే వెళ్ళిపోయిన మన ప్రియులు మళ్ళీ రెండు కళ్ళతో ఒకరోజు చూస్తాం. ఎప్పుడు చూస్తామంటే దశలోనికి పత్రికలో చెప్తాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మేఘాల మీద వస్తాడట. ఆయన మేఘాల మీద వస్తూ 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 ఉండగా ఒక్కడే రాడట. ఆ వస్తున్నప్పుడు తన కూడా మనకన్నా ముందు నిద్రించిన వారిని కూడా ఎంట పెట్టుకుని వస్తాడు. అంటే ఆ 4వ అధ్యాయంలో చనిపోయిన ఆ పాస్టర్ గారిని కూడా ఎంట పెట్టుకుని వస్తాడు. తనతో పాటు చనిపోయిన భక్తులందరినీ ఎంటబెట్టుకుని వస్తాడు. ఈరోజు ఎవరైతే క్రీస్తును నిద్రించిన వారు ఉన్నారో వారిని కూడా ఎంటబెట్టుకుని వస్తాడు. అంటే రెండవ రాకుల్లో మన రెండు కళ్ళు చూసేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఒక్కరినే కాదట, మరి మనకన్నా నిద్రించిన వారిని కూడా ఆ మేఘాల మీద చూస్తాడు. మన నిరీక్షణదే. అందుకే బయట వాళ్ళకి దిక్కు లేక ఆదరణ లేక ఎక్కేడుస్తారు. మన లోపల ధైర్యం ఏంటి చెప్పిన, ప్రస్తుతానికి వారిని చూడట్లేదు కానీ ఒకరోజు చూస్తాం. మన దేవుడిని చూస్తామన్నది ఎంత ధైర్యమో మన ప్రియులను చూస్తామన్నది కూడా అంతే ధైర్యం. మన దేవుడిని చూస్తామన్నది ఎంత విశ్వాసమో మన ప్రియులను చూస్తామన్నది కూడా అంతే విశ్వాసం. అది నమ్మాలి, క్రైస్తవ విశ్వాసం. మనకు ఆ ధైర్యం, ఆ నిరీక్షణ ఉండదు. మనవులు కూడా ఈ మధ్య ఎలా తయారయ్యారంటే ఆ సమాధి కార్యక్రమంకి వెళుతున్నప్పుడు కూడా భయం లేకుండా తయారయ్యారు. అప్పుడు చక్కగా నిశ్శబ్దంగా చివరి మాటలు చెప్పేవారు దైవజనులు అక్కడ నిలబడి. ఇక్కడ దైవజనులు మాట్లాడుతుంటారు, అక్కడ తాగి తందనాలు ఆడుతుంటారు. ఇక్కడ దైవజనులు మాట్లాడుతుంటారు, ఈ చావు ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటుంది. ఆ పనికి మళ్ళీ అటకారాలని ఆడతారు. నన్ను అడిగితే ముందు వాళ్ళని కప్పెట్టేయాలండి అక్కడ తీసుకెళ్ళి. ఇంత చావు కార్యక్రమం ఒక దేవుడు ఒక మెసేజ్ ఇస్తున్నాడు. ఆ దైవజనుడు అక్కడ నిలబడి ఓ బరువైన మాటలు అక్కడ మాట్లాడుతున్నాడు. చావు కళ్ళ ముందు ఉంది, శవం కళ్ళ ముందు ఉంది, గొయ్యి కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు భయం లేని మనుషులు మీరు వెళ్తున్నారంటే నేను అడుగుతున్నాను, ఇలా అందరూ భూమికి బరువు కదండి, దేవుడు సృష్టికి ఇలా భారం కదండి. ఇటు వారందరిని చూసి దేవుడు అంటాడు, అరే మీ వలన నేల వేయాలి, అర్థమైపోవాలి.
ఈరోజు ఆదరణ కూడుకులో కూర్చున్నాం. ఈ ఆదరణ కూడుకులో వినేవాళ్ళు కొందరు, ఈ మాటలకు బుర్రకు ఎక్కించుకునే వాళ్ళు కొందరు. కానీ కొంతమంది ఉంటారు ఎకశకాలు, పక్కపక్కలో పనికిమాల మాటలు, గుసగుసలు అడుగుతున్నారు. నేను అడుగుతున్నాను, దేవుడు వీళ్ళందరినీ గమనిస్తాడండి, వీళ్ళందరి సంగతి చూస్తాడు. జ్ఞాపకార్థపు సభలో కూడా నీకు ఈ సావు సంగతులు బుర్రకు ఎక్కట్లేదంటే త్వరలోనే ఎలకం బొడ్డు ఎడతాడు అన్నమాట, గుర్తుపెట్టుకో. నీకు ఈ సభలో కూడా నీకు బుర్రకు ఎక్కట్లేదంటే నేనేం చేయాలి? ఎలీసా కాలాన్ని చూపిస్తున్నాడు, యేసుప్రభువు వారి కాలాన్ని చూపిస్తున్నాడు, పునరుద్ధానపు గాడి చూపిస్తున్నాడు. చూడండి, ఒకసారి చూసి ముగించుకుందాం. దశలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మనం నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారును దేవుడు ఆయనతో కూడా ఎంట పెట్టుకుని వచ్చిన ఈ కుటుంబంలో ఎవరైతే మరణించారో వాళ్ళ ప్రభువునందు మరణించిన వారైతే ఈ కుటుంబానికి ఇస్తున్న భరోసా ఏంటో తెలుసా? ఒకరోజు ప్రభువుతో పాటు చెప్పండి, ఈ చనిపోయిన వ్యక్తి కూడా ఎంట పెట్టుకుని రాబడుతుంది. ఆ తల్లి కూడా ఆ రోజు ఆ మేఘాల మీద మనం చూస్తాం. ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళందరినీ మనం చూస్తున్నాం. ఇది ఆదరణ. ఇంతకన్నా ఆదరణ మనకేం కావాలి? ఆదరణ అంటే 4 విషాద గీతాలు, ఆదరణ అంటే 4 రోజు కూర్చొని భోంచేసి వెళ్ళిపోవడం, ఇది కాదు ఆదరణ. అన్నిటికన్నా క్రైస్తవ ఆదరణ ఏంటో తెలుసా? దైవజనులు అందరూ వచ్చి వెళ్ళిపోవడం కాదు ఆదరణ. మన ఆదరణ ఒకటే, మన ప్రియులను మరలా ఒక రోజు మన ప్రభువుతో పాటు చూస్తాం. ఇది మన ఆదరణ. కిందికి వెళ్ళేసరికి అదే చెప్తాడు చూడండి, 17వ వచనంలో, ఆ మీదట సజీవులను నిలిచిండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొంటా ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనుక్కోబడదాం, కానీ మనము సదాకాలం ప్రభుతో కూడా ఉన్నాం. కాబట్టి ఈ మాటల చేత ఒకడిని ఒకడు ఆదరించుకోండి. ఈ ఆదరణ కూడుకులు ఉన్న బ్యూటీ ఏంటి చెప్పండి? ఒకరోజు ఈ 2 కళ్ళుతో మళ్ళీ మన ప్రియులను చూస్తాం. ఒకవేళ వాళ్ళైనా రావచ్చు, లేదా మనమైనా పోవచ్చు. రెండిట్లో ఏదో జరగచ్చు. ప్రభు ఈరోజే రావచ్చు, లేదా మనమైనా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళిపోతాం అనడానికి గుర్తు, చాలామంది మన ముందు వెళ్ళిపోయారు. ఆయన వస్తాడనడానికి గుర్తు, ఆయన మొదటి రాకడలో వచ్చాడు. మొదటి రాకడ జరిగిందంటే త్వరలోనే 2వ రాకడ కూడా జరగబోతుంది. తిరిగి లేపుతాడంటే చాలామంది అడుగుతారు, ప్రూఫ్ ఏంటి, ఎవిడెన్స్ ఏంటంటే దానికి ఆదరణ బైబిల్ ఒకటి ఇచ్చింది. ప్రథమ ఫలము ఆయనే తిరిగి లేచాడు. అంటే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాడే మొదటగా తిరిగి లేచాడు. ఇంతకన్నా ఆదరణ ఏం కావాలి? ఎవరైతే ఈ మాట చెప్పాడో ఆయనే తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన వాడు చెప్పాడు, ఎలా వెళుతున్నానో మళ్ళీ అలాగే వస్తాను, నా యందు విశ్వాసం ఇచ్చిన వాడు తిరిగి లేపి దేవుని సన్నిధికి, తండ్రి సన్నిధికి, నిత్యత్వానికి తీసుకెళ్ళిపోతా అంటాడు. నేను ముగించేస్తున్నాను. ఎవరైనా ప్రియులను కోల్పోయి ఉంటే ఈ మాట ఒకరి చేత ఒకరు ఆదరించుకోండి, ఒకరినొకరు ధైర్యం పొందుకోండి. ఒకవేళ అలా క్రీస్తునందు నిద్రించే వారు కాకపోతే తర్వాత వెళ్ళేది మనమైతే మీరైనా క్రీస్తునందు నిద్రించాలని జాగ్రత్త పడండి. ప్రభు ఈ రోజైనా రావచ్చు, రేపైనా రావచ్చు, లేదా ఈ భయంకరమైన అల్లకొల్లలమైపోయిన ఈ ప్రపంచంలో మరణం ఏ కోణంలో ఎలా వస్తుందో మనకు తెలియదు. రోడ్డు మీదకి వెళితే గ్యారంటీ లేదు, రోడ్డు మీద తింటే గ్యారంటీ లేదు, తిండుల్లో కలిపి అయిపోయినాయి, రోడ్డు మీద యాక్సిడెంట్లు ఎక్కువైపోయాయి, చివరికి వైద్యంలో కూడా మోసం ఎక్కువైపోయింది, చివరికి సావు గెద్దలా తిరుగుతుంది ఈరోజు ప్రపంచం మీద. పీనుగు ఎక్కువైపోయింది ఈరోజు. ప్రభు రాకడ సమీపమైపోయింది ఈరోజు. ప్రేమలు సలగారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి. చావు ఈరోజు చాలా ఈజీ అయిపోయింది. ఒకరోజు పక్క ఊర్లో ఎవడైనా చనిపోయాడంటే మన ఊరు నిశ్శబ్దంగా ఉండేది. ఈరోజు ఈదులో చనిపోయిన సావు కామన్ అయిపోయిందంటే ఇంకా రాను సావు చాలా ఈజీ అయిపోద్ది అన్నమాట. ఇలాంటి రోజుల్లో మనం బతుకుతున్నాం. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నప్పుడు అందరికీ అది బలంగా భారంగా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆ చావుని ఎదుర్కొన్న వాడికి మాత్రం చెప్పండి చాలా ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళన నీకు ఉండకూడదంటే, నీకు మరణం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, చావు వచ్చినా, ఏది జరిగినా నిన్ను ఒంటరిని చేసి నిన్ను నిలబెట్టి ఎంత దులుమాడేసే పరిస్థితులు వచ్చినా నువ్వు ధైర్యంగా ఎప్పుడు ఉండగలవు తెలుసా? ఒకటే సూత్రం, నువ్వు ప్రభువు నందు విశ్వసించాలి. ఇప్పుడు చెప్పండి, ఆ అపోస్తులైన పౌలుకి ఇంత ధైర్యంగా నువ్వు సేవ ఎలా చేయగలుగుతున్నావు అంటే ఇప్పుడు చెప్తాడు చూడండి, 7వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము మాసిదోనియాకు వచ్చినప్పుడు మా శరీరానికి ఏమాత్రం విశ్రాంతి లేదు. ఎప్పటి వరకు విశ్రాంతి లేదంటే ఈ భూమి మీద పరిచర్య చేసినంత కాలం విశ్రాంతి లేదు. మరి నీకు విశ్రాంతి ఎక్కడయ్యా పౌలు అంటే ఆయన చెప్తాడు, ఓ రోజు ప్రభు వస్తాడు, ఆయన సన్నిధికి తీసుకెళ్తాడు, ఆ రోజు నేను పూర్తి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాను. అప్పటి వరకు ఈ శరీరానికి విశ్రాంతి లేదు. ఎటు పోయినను శ్రమలే కలుగుతున్నాయి.
ఎడ్లు పట్ట పోరాటాలు, లోపట భయాలు. దేనికి భయం? ఇక్కడికి వెళ్తే సువార్త చేస్తే కొడతారని కాదు, ఇక్కడికి వెళ్తే ఈ ప్రమాదం జరుగుతుందని కాదు, నా ప్రభు యొక్క చిత్తమును తుదముట్టిస్తానా లేదన్నది భయం. నా తండ్రి చిత్తము నెరవేరుస్తానా లేదన్నది భయం. నా ప్రభు చిత్తాన్ని ఎట్లా అయినా కడముట్టించాలన్న భయం. ఆ భయంతోనే భయభక్తులు కలిగి సువార్త చేసి చచ్చిపోయాడు. అందుకే ఎప్పుడు మీకు రెస్ట్ అంటే అప్పుడు పౌలు అంటాడు, ఆయన వచ్చినప్పుడే మేము రెస్ట్ తీసుకుంటాం. నా ప్రభువు నందే నేను ఆదరణ పొందుతాను. అబ్రహాము రొమ్మును ఆనుకోవడానికే నేను వెళ్ళిపోతాను, ఆయనను దీనులను ఆదరించిన దేవుడు. అంటే ఇంత సేవ నేను ఎలా చేస్తున్నానంటే ఆ దీనులను ఆదరించిన దేవుడు నన్ను కూడా ఆదరిస్తాడు. ఆ రోజు ఎలీసా ద్వారా ఆదరించాడు, ఆ రోజు యేసు ద్వారా ఆదరించాడు. ఈరోజు నాకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీతును పంపి తీతు రాక వలన నన్ను ఆదరిస్తున్నాడు. ఈరోజు మనం అందరం ఇక్కడికి వచ్చాం, ఈ కుటుంబం దగ్గర కూర్చున్నాం. ఈరోజు ఈ కుటుంబానికి ఆ రోజు ఎలీసా ద్వారా ఆదరణ వచ్చింది, ఆ రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా కుటుంబానికి ఆదరణ వచ్చింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సువార్తికులో ప్రథమ గనుడుగా ఉన్న పౌలు గారికి తీతు వలన ఆదరణ వచ్చింది. ఈరోజు మనమందరం ఇక్కడికి వచ్చాం, మనల్ని బట్టి ఈ కుటుంబానికి ఏం రావాలి చెప్పండి? ఆదరణ రావాలి. వచ్చాము, వెళ్ళిపోయాం, మన సేవలు మనమే కొరిగేసి వెళ్ళిపోవడం కాదు, వాళ్ళు కొంచెం ధైర్యం చెప్పాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి. దేవుడు మనందరికీ తోడై ఉన్నాడని తీతు వలె వీళ్ళకు కూడా మనం ఒక ధైర్యం నింపెళ్ళాలి. ఇలా ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి. ఇదే అందరికీ దేవుడిచ్చు ఆదరణ కూడక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ పురాతనమైన సంగతుల తండ్రి మరొకసారి మా కళ్ళు ఎదుటికి తీసుకొచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. కుటుంబాల్లో అయినా, సంసారమైనా తండ్రి, సంఘమైనా, పరిచర్య అయినా, సువార్త భారమైనా ఏదైనా తండ్రి, మేము ధైర్యం కలిగి తండ్రి సువార్త చేయాలి అంటే, ఒక కుటుంబం తండ్రి ప్రియులను కోల్పోయినప్పుడు ధైర్యంగా నిలబడాలి అంటే, ఒక స్నేహితులు తండ్రి ఒకరినొకరు దూరం అయిపోయినప్పుడు ధైర్యంగా నిలబడాలి అంటే, తండ్రి అయిన వారే తండ్రి భారం అయిపోయినప్పుడు ధైర్యంగా నిలబడాలి అంటే, వాటన్నిటికీ ఒకటే సూత్రం తండ్రి. చరిత్రలో ఎవరెవరిని మీరు ఎలా ఆదరించారో మేము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దీనులను ఆదరించిన మీరు తండ్రి ఈ తరంలో మమ్మల్ని కూడా ఆదరిస్తారు దేవా. ఈ ఆదరణ కూడికలో ఈ కుటుంబానికి తండ్రి మీ దయగల మాటలు వినిపించారు, వచ్చిన ప్రజలందరితో మీరు మాట్లాడారు. ఈ ఘనమైన మాటలను బట్టి మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎవరైనా నీ మాటలు పెడచేవని పెడితే వారి ఆత్మలకు వారే ఉత్తరవాదులు దేవా. మేము తిరిగి వెళ్తున్నాం, క్షేమంగా నడిపించండి. స్థానిక దైవజనుల్ని, పెద్దల్ని, పరిచర్య చేస్తున్న అనేక మంది దైవజనుల్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీ దయలో, మీ కృపలో తండ్రి వారికి మరింత మీ దయగల హస్తముల చేత వారి పరిచర్య సరిహద్దులను విస్తరింపచేయండి. మా జత పని వారిని, మా ప్రియులను తండ్రి ఆదరించండి. మాకు కావలసిన తండ్రి మరింత మీ ఆత్మ నడిపింపుని మాకు దయచేయండి. ఎన్ని ఆత్మలను రక్షించాలని తండ్రి మా భుజాల మీద భారం పెట్టారో తండ్రి, ఆ యొక్క చిత్తము కడముట్టించేంత వరకు తండ్రి విరామం లేకుండా మమ్మల్ని వాడుకోండి తండ్రి. మమ్మల్ని శత్రులుగా భావించి మా మీద నిందలు మోపి మా మీద చెడ్డ మాటలు పలుకుతున్న వారు ఎవరైనా ఉంటే క్షమించండి. సమస్త మహిమ ఘనత అన్ని వేళ మీకు ఆరోపిస్తూ మేమే లొంగిపోతూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.